రాజ్యసభ అయిపోయిందా? ఓకే, ఒకసారి నేను మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను రాజ్యసభ గురించి. ఓకే, సో వాట్ ఈస్ రాజ్యసభ? విచ్ హౌస్? ఓకే, అప్పర్ హౌస్. ఇట్ ఈస్ ఏ ఓకే permanent house. It is a elder's house. So in how many ways members are going to elect for Rajya Sabha? ఎన్ని వేస్ లో వస్తారమ్మా రాజ్యసభకి? రాజ్యసభకి ఎన్ని వేస్ లో వస్తారు? 3 ways, రైట్? ఏమేమి వస్తారు? ఫ్రమ్ స్టేట్స్, from union territories, from nomination, right? 3 ways లో వస్తారు, రైట్? స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎలా వస్తారు? స్టేట్స్ నుంచి ఎలక్షన్ ద్వారా వస్తారు. వీళ్ళని ఏమంటాం మనం? ఎంపీస్ అంటాం. కాకపోతే రాజ్యసభ ఎంపీస్. లోక్సభ ఎంపీస్ ఆర్ డిఫరెంట్, రాజ్యసభ ఎంపీస్ ఆర్ డిఫరెంట్. వీళ్ళకి ఎప్పుడైనా మనం ఓటేసామా? వేయలేదు. రాజ్యసభ ఎంపీకి ఎప్పుడు ఓటేయలే మనం. ఎవరేస్తారు? మనం ఎలక్ట్ చేసినటువంటి రిప్రజెంటేటివ్స్ వేస్తారు, మన ఎమ్మెల్యేలు వేస్తారు. అర్థమైందమ్మా? అంటే మనం వేయట్లేదు కాబట్టి ఇది ఏ ఎలక్షన్? డైరెక్టా ఇండైరెక్టా? మనం వేస్తే డైరెక్ట్ ఎలక్షన్ అమ్మా. మనం వెళ్ళి ఓటేస్తే అది డైరెక్ట్ ఎలక్షన్. కాబట్టి ఇది ఏ ఎలక్షన్? ఇండైరెక్ట్ ఎలక్షన్. అర్థమైంది కదా? సో ఇట్లా మనం ఎన్నిక చేసుకున్నటువంటి మెంబర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్షన్స్ లో మరి సీట్స్ ని ఎలా అలొకేట్ చేస్తారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో. దేన్ని బేస్ చేసుకుని? పాపులేషన్ రేషియోని బేస్ చేసుకుని అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండమ్మా. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని సీట్స్ ఉండేవి? 18 సీట్స్ ఉండేవి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సపరేట్ అయిపోయిన తర్వాత ఏం చేశారు? తెలంగాణకేమో 7 ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కేమో 11 ఇచ్చారు. అర్థమైంది కదా? అంటే రిప్రజెంటేషన్ ఏ రేషియోలో ఉంటుంది? పాపులేషన్ రేషియోలో ఉంటుంది. పాపులేషన్ రేషియోలో ఉంటుంది. యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా సేమ్ ప్రొసీజర్, రైట్? ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్ ఉంటారు. ఈ 12 మెంబర్స్ ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్, రైట్? మరి వీళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుందమ్మా? ఎన్ని ఇయర్స్ ఉంటుందన్నా? ఎవరిది? నామినేటెడ్ మెంబర్స్ టెన్యూర్ ఎంత? వీళ్ళది ఎంత? ఓవరాల్ గా రాజ్యసభ టెన్యూర్ ఎంత? పర్మనెంట్. రాజ్యసభ టెన్యూర్ ఎంత? పర్మనెంట్. రాజ్యసభకి ఒక చైర్మన్ ఉంటాడు. ఎవరుంటారన్నా? ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో చైర్మన్ టెన్యూర్ ఎంత? చైర్మన్ టెన్యూర్ ఎంత? డిప్యూటీ చైర్మన్ టెన్యూర్ ఎంత? 6 years, because he is a member in Rajya Sabha, but he is not a member in Rajya Sabha. Is it right or not? Yes. ఇది డిఫరెన్స్ బిట్వీన్ రాజ్యసభ, రాజ్యసభలో ఉండే చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్. దెన్ వాట్ ఆర్ ద యునానిమస్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ? ఎలాంటి పవర్స్ ఉంటాయమ్మా? ఒకటి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తీసేయాలనుకుంటే, డిజాల్వ్ చేయాలనుకుంటే ఎంత పర్సెంట్ ఉండాలి? 50%. ఏ హాల్లో ప్రొడ్యూస్ చేయాలి? రాజ్యసభలో చేయొచ్చు. చేసిన తర్వాత దీన్ని సస్పెండ్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? డిస్కస్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? వైస్ ప్రెసిడెంట్ అని చెప్పొద్దు, రాజ్యసభ చైర్మన్ ఒక్కడే, కానీ వర్డ్ అయితే అదే వాడాలి మనం. అర్థమైందమ్మా? సో ఇది రాజ్యసభ చైర్మన్ కు ఉండేటువంటి యునానిమస్ పవర్. ఏమన్నా ఇంకా ఏమన్నా మనం స్టేట్ లిస్ట్ ఉంది. స్టేట్ లిస్ట్ కి సంబంధించి ఏమైనా యాడ్ చేయాలన్నా, ఏమైనా తీసేయాలన్నా డెఫినెట్ గా బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? గట్టిగా రాజ్యసభలో. ఇంకా ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఉన్నాయి, వాటిని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఇది రాజ్యసభకు ఉండేటువంటి యునానిమస్ పవర్స్. క్లారిటీ వచ్చింది కదా? రైట్. ఏ ఆర్టికల్ రాజ్యసభ? 80, రైట్? నౌ we are going to discuss about Lok Sabha. Which article? 81. ఏ ఆర్టికల్ అమ్మా? 81 we says about what? Lok Sabha. What exactly Lok Sabha? ఏంటి లోక్ సభ? ఎలా ఉంటది? లోక్ సభ గురించి క్వశ్చన్స్ వస్తాయి చాలా. లోక్ సభ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్.
రైట్. సో లోక్సభని యంగర్స్ హాల్ అంటామమ్మా, ఆర్ యంగర్స్ హౌస్ అంటాం. అలాగే నాన్ పర్మనెంట్ హౌస్ అంటాం. ఏం హౌస్ అంటాం? నెంబర్ 1 ఏమన్నాం? యంగర్స్ హౌస్. నెంబర్ 2 ఏమన్నాం? నాన్ పర్మనెంట్ హౌస్. ఏమనాలమ్మా? నాన్ పర్మనెంట్ హౌస్ అంటాం మనం. ఏ హౌస్ ని? గట్టిగా ఏ హౌస్ ని ఏమనాలమ్మా? నాన్ పర్మనెంట్ హౌస్ అంటాం. రైట్. ఇంకా ఇంకా లోయర్ హౌస్ అంటాం. ఏ హౌస్ అంటాం? లోయర్ హౌస్ అంటాం. బికాస్ ఇది 5 ఇయర్సే. 5 ఇయర్స్ తర్వాత హాల్ అంతా ఖాళీ అయిపోతుంది. హాల్ అంతా ఖాళీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రాజ్యసభన లోక్సభన అంటే రాజ్యసభ. ఎందుకంటే అన్ని బ్యాచెస్కి మిగతా సబ్జెక్ట్స్ అన్ని అయిపోలే, కొన్ని బ్యాచెస్కి అయిపోయినాయి. పాలిటీ తర్వాత కొంతమంది రారు దీంట్లో. రైట్ ఆర్ నాట్? పాలిటీ తర్వాత కొంతమంది రారు ఇంకా దీంట్లో. నెక్స్ట్ జాగ్రఫీ క్లాస్ వేసారనుకోండమ్మా, కొంతమంది వస్తారు. అంటే ఈ హాల్ ఎప్పటికీ ఖాళీ అవ్వదు, రొటేట్ అవుతానే ఉంటుంది. అర్థమైందమ్మా? అందుకనే దిస్ ఇస్ కాల్డ్ వాట్? రాజ్యసభ. నేను చెప్పింది అర్థమైంది కదా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకేసారి జాయిన్ అయ్యారు, అందరికీ ఒకటేసారి అయిపోయింది. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ మళ్ళీ కొత్త బ్యాచ్, అప్పుడు లోక్సభ. కానీ ఇదేంటి? మధ్యలో జాయిన్ అవుతూ ఉంటారు, వింటానే ఉంటారు, రొటేషన్ అవుతానే ఉంటుంది. కాబట్టి ఏమనాలి దాన్ని? గట్టిగా. సో ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలి. ఒక్కరోజు ఉంటా, గంట ఉంటా, సెల్ఫీ తీసుకొని పోతా, ఎత్తుకపోయి బయట వేస్తారు. మళ్ళీ గెలిచి మళ్ళీ రాపోరా భయ్ అని చెప్తారు. అర్థమైందమ్మా? అగో ఇది ఏ హౌస్ అన్నాం? గట్టిగా ఏ హౌస్ అన్నాం? సో లోక్సభలో ఎంతమంది ఉంటారు? 545. ఎంతమంది అమ్మా? 545 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారమ్మా? 545 మెంబర్స్ ఉంటారు. అవుట్ ఆఫ్ 545, 530 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. 530 మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారు? 13 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్. 2 మెంబర్స్ ఆర్ ఆంగ్లో ఇండియన్స్. ఎవరన్నా? ఆంగ్లో ఇండియన్స్. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు? 530 మెంబర్స్ ఆర్ ఫ్రమ్, గట్టిగా, 13 మెంబర్స్ ఆర్ ఫ్రమ్. సో అలాగే 2 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద 2 మెంబర్స్ నామినేటెడ్ బై ద అకార్డింగ్ టు 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. According to 104th constitutional amendment, representation of Anglo-Indians are suspended from assemblies and parliament. ఈసారికి ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ మేలో ఉన్నాయి మనకి. మే ఎలక్షన్స్ తర్వాత ఆంగ్లో ఇండియన్స్ కనిపించారు మనకి. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఆంగ్లో ఇండియన్స్ కనిపించారు మనకి. ఓన్లీ మన వాళ్ళు మాత్రమే ఉంటారు. దానికోసం చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి? 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏమన్నా? 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అకార్డింగ్ టు 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ ఆర్ సస్పెండెడ్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ ఆర్ సస్పెండెడ్ అకార్డింగ్ టు విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఇప్పుడు ఉన్నారు, ప్రస్తుతానికి ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి అంటే నెక్స్ట్ వచ్చే లోక్సభకి ఉండరు. అర్థమైంది కదమ్మా? గట్టిగా యా. సో ఇది ఓవరాల్ గా మనకి దేన్ని బేస్ చేసుకొని మొత్తం మెంబర్స్ ని. మరి మాక్సిమం మెంబర్స్ ఎంత ఉండొచ్చు అంటే 552 ఉండొచ్చమ్మా. ఎంతమంది ఉండొచ్చు? అదే రాజ్యసభలో అయితే మాక్సిమం ఎంత ఉండొచ్చు? 250 ఉండొచ్చు. రాజ్యసభలో మాక్సిమం ఎంత ఉండొచ్చు? లోక్సభలో మాక్సిమం ఎంత ఉండొచ్చు? గట్టి చెప్పాలా? లోక్సభలో మాక్సిమం ఎంత? రాజ్యసభలో మాక్సిమం ఎంత? ఇందులో 530 మెంబర్స్ ఎక్కడి నుంచి? 13 మెంబర్స్ ఎక్కడి నుంచి? 2 మెంబర్స్ ఎవరు? నెక్స్ట్ టైంకి ఎవరు ఉండరు? దానికోసం ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. ఇదే 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ని 2030 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో ఎస్సీ ఎస్టీలు ఉంటారు రిప్రజెంటేషన్. వాళ్ళ రిప్రజెంటేషన్ ని ఎంతవరకు పెంచామంటే 2030 వరకు పెంచాం. అర్థమైందమ్మా? గట్టిగా రైట్.
సో ఇది ఓవరాల్ గా మనకి ఈ హాల్. ఇందులో ఉండేటువంటి వీళ్ళంతా కూడా 5 years ఒకసారి వస్తారు, మొత్తం ఖాళీ చేస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, మళ్ళీ వస్తారు. అర్థమైంది కదా? గట్టిగా ఏ హాల్ ఏమన్నాం? టోటల్ స్ట్రెంత్ 530, 13, 2 members సార్. గట్టిగా ఎస్. వీళ్ళ కోసం ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? రైట్. దీంతో పాటు ఏం చేశారు? ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారు? 2030 వరకు ఎక్స్టెండ్ చేశారు. క్లియర్? రైట్. ఎస్. ఇందులో పార్టిసిపేట్ చేసే పర్సన్కి 25 years ఉండాలి. ఎంత ఉండాలి? మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి. రైట్. ఏ గవర్నమెంట్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో అతనికి షేర్స్ ఉండొద్దు, ఇంకా అతనికి ఎలాంటి కేసెస్ ఉండొద్దు, 3 years కంటే ఎక్కువ జైల్లో ఉండొద్దు. ఇది తక్కువే మనం మాట్లాడుకోవడం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గత ఎలక్షన్స్లో చెప్పింది, ఎవరైతే 3 years కంటే ఎక్కువ, యాక్చువల్గా 1 year అని చెప్పింది, 1 year కంటే ఎక్కువ జైల్లో ఉంటారో వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని చెప్పింది. నియర్లీ 78% ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. చూడండి మరి ఎంత మహానుభావుల్ని పంపిస్తున్నాం మనం ఇక్కడికి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ వాట్ లోక్సభ. ఇంకా లోక్సభ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే లోక్సభ అనుకున్నాం, ఇదంతా లోక్సభ. ఇక్కడ ఎంతమంది ఉంటారమ్మా? మీరంతా ఎంతమంది? గట్టిగా చెప్పాలా? 545 members. రైట్. 545 members ఉంటారు. డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి గెలిచి ఇక్కడికి వచ్చారు మీరంతా ఎంపీలు. అర్థమైంది కదమ్మా? రైట్. ఇందులో రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్. ఎస్సీ రిజర్వేషన్ మనకి 15% ఉంటుంది, ఇది 7.5% ఉంటుంది. అంటే 545లో 15% రిజర్వేషన్ అంటే ఎంత? 87. అంతేనమ్మా? రైట్. ఆల్మోస్ట్ 87 members ఎవరు వస్తారు? గట్టిగా 7.5% రిజర్వేషన్ అంటే దీంట్లో సగం ఎంతమంది? 40, అప్రాక్సిమేట్లీ 47 అనుకుందాం. 47 members. ఇక్కడ నుంచి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ. ఎట్లా సార్ ఇది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో అరక్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అదేంటి? ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ. ఎందుకంటే అరకులో ఎవరు ఉంటారంతా? ట్రైబల్స్ ఉంటారు, కాబట్టి ఎస్టీకి రిజర్వ్ చేశారు. అంటే అరక్ నుంచి పోటీ చేసేటప్పుడు ఎవరు రావాలి? అరక్ నుంచి పోటీ చేసేటప్పుడు ఎవరు రావాలి? కేవలం గట్టిగా ఎస్టీలు మాత్రమే రావాలి. తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ ఉంది, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. అర్థమైందమ్మా? ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ. ఇట్లా ఎక్కడి నుంచైనా ఏదైనా వ్యక్తి అంటే అక్కడ ఉన్న పాపులేషన్ బేస్ చేసుకొని వాళ్ళని రిజర్వ్ చేస్తారనమాట. అర్థమైంది కదమ్మా? ఇది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్. ఎస్సీలు అయితే 81, వీళ్ళైతే 47. అంతే కదమ్మా? రైట్. 40 ఏనా? 40.5 అంటే 41 అప్రాక్సిమేట్లీ. అంతే కదా? రైట్. సో ఇది ఓవరాల్ గా రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఇప్పుడు డీలిమిటేషన్ అంటున్నామమ్మా. డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, 25 seats ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయమ్మా? హైయెస్ట్ సీట్స్ ఎక్కడ ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, 80 seats ఉంటాయి వాళ్ళకి. అర్థమైంది కదా? మరి ఈ సీట్ల సంఖ్యని పెంచాలి. పెంచడాన్ని ఏమంటాం మనం? డీలిమిటేషన్ అంటాం. ఏమనాలి? వాట్ ఈస్ మీన్ బై డీలిమిటేషన్? ఎక్స్టెన్షన్ ఆఫ్ లోక్సభ సీట్స్. అర్థమైంది కదా? ఈ డీలిమిటేషన్ ఎప్పటి వరకు చేయడానికి లేదు అంటే 2026 వరకు చేయడానికి లేదు. అర్థమైందమ్మా? సో మనకి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు అంటారు, మేము సీట్లను పెంచిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. వాళ్ళకంత సీన్ లేదు, అది వాళ్ళ చేతుల పని కాదు, ఉత్తగా మన తృప్తి కోసం చెప్తారు అంతే. అర్థమైందమ్మా? ఎప్పటి వరకు చేంజ్ చేయడానికి లేదు? 2026 వరకు ఈ సీట్లని ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదు. ఎప్పటి వరకు? గట్టిగా 2026 వరకు చేయడానికి లేదు, తర్వాత పెంచుతారు.
వాళ్ళ పెంచుతారు. అర్థమైంది కదా? సో డీలిమిటేషన్ ఎప్పటి వరకు అన్నాం? 2026 వరకు. క్లారిటీ వచ్చింది, నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇప్పుడు మీరంతా కొత్తగా గెలిచి ఇక్కడికి వచ్చారు, మీతో ఓత్ అండ్ అఫర్మేషన్ చేయించాలి. మరి ఎవరు చేయించాలి అంటే కొంతమంది స్పీకర్స్ ఉంటారు. నెంబర్ 1 ఏమన్నామంటే ప్రోటెమ్ స్పీకర్. ఏ స్పీకర్ అమ్మా? సెకండ్ 1 స్పీకర్. థర్డ్ 1 డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ 1 ప్యానెల్ స్పీకర్స్. ఎంతమంది స్పీకర్స్ ఉన్నారమ్మా? గట్టిగా ఎవరెవరు ఉంటారు? ప్రోటెమ్ స్పీకర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానెల్ స్పీకర్. ఇంతమంది స్పీకర్స్ ఉన్నారు, రైట్? ఎస్. ఫస్ట్ ప్రోటెమ్ స్పీకర్. ఎవరు సార్ ప్రోటెమ్ స్పీకర్ అంటే మీరు కొత్తగా గెలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో ఓత్ అండ్ అఫర్మేషన్ చేయించడానికి సీనియర్ మెంబర్ ఆఫ్ ది హాల్ ని ప్రోటెమ్ స్పీకర్ ని చేస్తారు. అర్థమైందమ్మా? మీలో ఒక ఆయన సీనియర్ అంటే ఎక్కువ సార్లు గెలిచిన ఆయన, బాగా చదవగలిగిట ఆయన, ఏమని చెప్పాలా? ఐ అని చెప్పాలి. ఆ ఐని బాగా చెప్పేట ఆయన. అర్థమైందమ్మా? ఆయన ఏం చేస్తారు? ప్రోటెమ్ స్పీకర్ని చేస్తారు. అప్పుడు ఆయన ఇక్కడ నిల్చొని ఐ అంటాడు, మీరు మిగతాదంతా చదువుకొని పోవాలి. సో మొత్తం మీద 545 మెంబర్స్ తోట ఓత్ అఫర్మేషన్ చేస్తాడు. ఈయన వెళ్ళి ఆయన సీట్లో ఆయన కూర్చుంటాడు. ఆ తర్వాత ఆయనకి ఇంకేం బాధ్యతలు ఉండవు. ఎవరు ప్రోటెమ్ స్పీకర్ అంటే who make oath and affirmation with the new members of the hall is called ప్రోటెమ్ స్పీకర్. కొత్తగా వచ్చినటువంటి మెంబర్స్ చేత ఓత్ అండ్ అఫర్మేషన్ చేయించేటువంటి వ్యక్తిని మనం ఏమనాలమా? గట్టిగా అందరి చేత చేయించిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన సీట్లో కూర్చుంటాడు. అర్థమైంది కదా? ఆయనకి ఇంకేం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అర్థమైంది కదా? అట్లాంటి స్పీకర్ని ఏమనాలి మనం? ప్రోటెమ్ స్పీకర్. ఎవరైనా సరే, ఇప్పుడు ప్రోటెమ్ స్పీకర్ లీడింగ్ పార్టీ నుంచే రావాలా, ఏ పార్టీ నుంచి అయినా రావచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రోటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించారు. అక్బరుద్దీన్ ఓవైసీది ఎంఐఎం పార్టీ. అర్థమైందా? గెలిచింది కాంగ్రెస్, కానీ ప్రమాణ స్వీకారం చేయించింది ఎంఐఎం. అర్థమైంది కదమ్మా? సో ఎంఐఎం పార్టీ నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఏమర్థమైంది దీన్ని బట్టి మీకు? ఎవరైనా చేయించవచ్చు. సీనియర్ మెంబర్ ఆఫ్ ది హాల్ అయితే చాలా అయినా. అర్థమైందమ్మా? ఎక్కువ సార్లు గెలిచి ఆ హాల్కి వస్తే చాలా అయినా ఎవరైనా చేయించవచ్చు. అర్థమైంది కదా? ఆయననే ఎవరైనా ప్రోటెమ్ స్పీకర్. ఎవరైనా తర్వాత ఏంటి? స్పీకర్. మరి స్పీకర్ కి ఎలక్షన్ ఉంటుందా? ఉంటుంది. మొన్న తెలంగాణలో గడ్డం ప్రసాద్ ఇప్పుడు స్పీకర్. సో గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్ గా పెట్టడానికి ఆయన నిలబెట్టారు స్పీకర్ గా. ఎక్కువ మంది ఓట్లు వేయాలి, అందులో హాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో జనరల్ గా ఎవరు వస్తారు? లీడింగ్ పార్టీ నుంచే వస్తారు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ కదా, అందుకని అక్కడి నుంచే వస్తారు. జనరల్ గా ఎప్పుడైనా సరే స్పీకర్ ఎవరు ఉంటారు? మా మెజారిటీ పార్టీ లీడర్ అయి ఉంటారు. ఎవరుంటారు? మెజారిటీ పార్టీ లీడర్ అయి ఉంటారు. ఎవరైనా స్పీకర్ ఎవరై ఉండాలి? మెజారిటీ పార్టీ లీడర్ అయి ఉండాలి. బన్నీ అదే మళ్ళీ ఇటు ఒకసారి మెజారిటీ పార్టీ లీడర్ అయి ఉండాలి. అంటే ఎక్కువ డార్క్ ఉండేసరికి ఇది నాకు ఎక్కువ కొడుతుంది, అందుకని రైట్. మెజారిటీ పార్టీ లీడర్ అయి ఉండాలి. ఎవరై ఉండాలన్నా? మెజారిటీ పార్టీ లీడర్ అయి ఉండాలి. ఎవరైనా ఎలక్షన్ ఉంటుందా? ఎస్, ఉంటుందా? ఉంటది. సో ఇప్పుడు స్పీకర్ వచ్చారు. మరి డిప్యూటీ స్పీకర్ ఎక్కడి నుంచి రావాలి అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీ. ఎక్కడి నుంచి రావాలి వీనా? గట్టిగా సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ కూడా లీడింగ్ పార్టీ నుంచే ఉన్నాడు కదా. అంటే ఒకవేళ ఆపోజిషన్ పార్టీ లేకపోతే లీడింగ్ పార్టీ నుంచే రావచ్చు. ఎవరు ఆపోజిషన్ పార్టీ? 10% ఆఫ్ ది సీట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళ అపోజిషన్ పార్టీ. ఆ 10% కూడా రాలే, అప్పుడు లీడింగ్ పార్టీ నుంచే రావాలి. అర్థమైంది కదమ్మా? ప్యానల్ స్పీకర్ 6 మెంబర్స్ ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచైనా రావచ్చు. అర్థమైంది కదా? ఈ ప్రొసీజర్ అర్థమైంది. సో హౌ మెనీ టైప్ ఆఫ్ స్పీకర్స్ ఆర్ దేర్? ఎవరెవరు ఉన్నారమ్మా? ప్రోటెమ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానల్ స్పీకర్స్. హూ ఈస్ ప్రోటెమ్ స్పీకర్? సీనియర్ మెంబర్ అని చెప్పొద్దు. హూ మేక్స్ ఓత్ అండ్ అఫర్మేషన్ విత్ ద న్యూ మెంబర్స్ ఆఫ్ ది హాల్.
ఆయన ఎవరు? ప్రోటెం స్పీకర్. స్పీకర్ ఎవరు? మెజారిటీ పార్టీ నుంచి వస్తారు. ఈయన ఎలక్షన్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. కానీ మోస్ట్లీ ఎక్కడి నుంచి వస్తారు? మెజారిటీ పార్టీ నుంచి వస్తారు. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ పార్టీ నుంచి వస్తారు. ఒకవేళ అపోజిషన్ పార్టీ లేకపోతే రూలింగ్ పార్టీ నుంచే వస్తారు. ప్యానెల్ స్పీకర్స్ ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. అర్థమైంది కదమ్మా? రైట్. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ స్పీకర్ అయ్యారు, అయినా వాళ్ళ పార్టీకి రిజైన్ చేయాలి. పదవికి కాదు, పార్టీకి రిజైన్ చేయాలి. పదవికి రిజైన్ చేస్తే ఆయన స్పీకరే కాడు. అర్థమైందా? పార్టీకి రిజైన్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా చెప్పలేదు, కానీ మనకి నీలం సంజీవరెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఎవరైతే స్పీకర్గా ఉంటారో, స్పీకర్గా ఉన్న వ్యక్తి పార్టీకి రిజైన్ చేయకపోతే వాళ్ళ పార్టీ మెంబర్స్ కి ఫేవర్ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన డెఫినెట్ గా ఆ పార్టీకి రిజైన్ చేయాలి అనే కండిషన్ తీసుకొచ్చారు. ఎవరైనా? నీలం సంజీవ్ రెడ్డి. అంతకుముందు ఉండేది కాదు. మనకు అధిక తెలివితేటలు ఉంటాయి కదా మనలకి, కాబట్టి ఈ సిస్టమ్ తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఇవన్నీ చూసొచ్చి ఉంటారు కదా అసెంబ్లీలో, మన అసెంబ్లీలో ఇవన్నీ జరుగుతుంటాయి కదమ్మా, అందుకనే ఇది చేశారనమాట. మీకు మంచిగా చెప్పాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత స్పీకర్గా మనకి కోడెల శివప్రసాద్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు కోడెల శివప్రసాద్ ఉన్నారు, అవునా కదమ్మా? రైట్. నరసరావుపేట కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకు తెలుసు కదా? రైట్. అలాగే లీడింగ్ పార్టీ చంద్రబాబు నాయుడు, అపోజిషన్ పార్టీ మామయ్య. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్. అయితే మామయ్య అంతా పాదయాత్రలో ఉన్నాడు, అసెంబ్లీ అంతా ఫైర్ బ్రాండ్ మేడం డైమండ్ చూసుకునేది. మీ అందరికీ తెలుసు ఇక. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎవరిని మాట్లాడించేది కాదు, ఆమెనే మాట్లాడేది. ఒకరోజు మీకు తెలుసు కదా, మళ్ళీ ఏముంది చెప్పడానికి దాంట్లో. ఎస్ ఆర్ నో? అయితే ఒకరోజు పోడియం దగ్గరికి వచ్చి ఆమె అన్నారు. ఏమన్నారు అంటే, ఇక్కడ మా అధ్యక్షుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాడు, మాకేమో 4 గంటలు, మాకేమో గంట మాట్లాడడానికి ఇచ్చి లీడింగ్ పార్టీ వాళ్ళకి 4 గంటలు మాట్లాడడానికి ఇచ్చారు, ఇది ఎక్కడ న్యాయం, ఇది అగైనెస్ట్ టు కాన్స్టిట్యూషన్ అన్నారు. మన మీడియాకి అత్యుత్సాహం ఎక్కువ కదా, పోయి స్పీకర్ ముందు మైక్ పెట్టి మేడం ఇట్లా అంటుంది మీరు ఏమంటారు అని అడిగినారు. ఆమెకి జబర్దస్త్ కంటే పెద్ద నాలెడ్జ్ లేదు, కొత్తగా వచ్చింది. మీరంతా రెస్పాన్సిబుల్ పీపుల్, మీకన్నా తెలియదా? ఇండియాలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు కాదు. ఒక వ్యక్తి స్పీకర్ అయిన తర్వాత పార్టీకి రిజైన్ చేయాలి, నాది ఏ పార్టీ కాదు. అట్లాంటప్పుడు నేను ఇట్లా ఫేవర్ చేస్తా? ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇప్పుడు లీడింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు క్వశ్చన్ అడగాలి, వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి 4 గంటలు ఇచ్చి నీకు 2 ఈమె గంట ఇవ్వమంటారా ఆన్సర్ చెప్పేటోళ్ళకి అన్నారు. మైకులు కట్ చేశారు దెబ్బకే. వాళ్ళ ఇజ్జత్ పోతుంది కదా విలేకరులది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్. అంటే ఒక విషయం మాత్రం అర్థమైంది, స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇద్దరిట్లో ఆ పర్సన్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పొజిషన్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పార్టీ మెంబర్షిప్ కి రిజైన్ చేయాలి. ఏ పార్టీ నుంచి వస్తారో ఆ పార్టీ మెంబర్షిప్ కి రిజైన్ చేయాలి. ఈ విషయం గురించి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా చెప్పలేదు, కానీ ఒక ట్రెడిషన్ వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు ఆ ట్రెడిషన్? నీలం సంజీవరెడ్డి గారు ఈ ట్రెడిషన్ ని తీసుకురావడం జరిగింది. ఒక క్లారిటీ వచ్చింది. రైట్. జనరల్ గా లోక్సభ మెంబర్స్ యొక్క టెన్యూర్ ఎంతమా? గట్టిగా. కానీ స్పీకర్ది కాదు. స్పీకర్ పదవి ఎప్పటి వరకు ఉంటుంది? మళ్ళీ కొత్త స్పీకర్ వచ్చేంత వరకు ఉంటుంది. అర్థమైందమ్మా? అంటే అసెంబ్లీ మొత్తంలో కూడా సస్పెండ్ అవ్వనటువంటి టర్మ్ ఆఫ్టర్ 5 years ఎవరు అంటే స్పీకర్ పదవి కొత్తగా మళ్ళీ స్పీకర్ వచ్చేంత వరకు ఉంటుంది అనమాట. హీఈస్ ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్ తోటి సమానంగా ఉంటుంది ఆయన యొక్క పదవి డెసిగ్నేషన్. క్లారిటీ వచ్చింది కదమ్మా? గట్టిగా ఎస్ ఆర్ నో? స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రోటెం స్పీకర్ అంటే తెలుసు. స్పీకర్ ఎక్కడి నుంచి రావాలి? ఎంతకాలం ఉంటుంది ఆయన పదవి? కొత్త స్పీకర్ వచ్చేంత వరకు ఉంటుంది. ఎస్ ఆర్ నో? స్పీకర్ గా అపాయింట్ అయిన వ్యక్తి ఏం చేయాలి? పార్టీకి రిజైన్ చేయాలి. ఎంపీకి కాదు, ఎమ్మెల్యే కాదు,
పార్టీకి రిజైన్ చేయాలి. క్లారిటీ వచ్చింది కదా? రైట్. డిప్యూటీ స్పీకర్ ఎక్కడి నుంచి రావాలి? ఆయన కూడా ఏం చేయాలి? పార్టీకి రిజైన్ చేయాలి. అర్థమైంది కదమ్మా? రైట్. ఇప్పుడు పార్టీకి రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు స్పీకర్గా కంటిన్యూ అవ్వచ్చు. క్లారిటీ వచ్చింది, రైట్? ఎస్. ఇప్పుడు స్పీకర్కు ఉండేటువంటి యునానిమస్ పవర్స్ ఏంటి, అసలు ఏం చేస్తాడు స్పీకర్, ఆయన పాత్ర ఏంది, అసలు లోక్సభ ఎట్లా మెయింటైన్ చేస్తారు, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏంది కథ, మొత్తం విషయాల గురించి మాట్లాడదాం. మొత్తం పార్లమెంట్ మీద ఒక ఫుల్ క్లారిటీ రావాలంతే ఇక. రైట్, చలో. 5 years అయిపోయిన తర్వాత కాదు, ఆయన డెసిగ్నేషన్ అయిపోయిన తర్వాత చేరొచ్చు. చేరకపోతే మళ్ళీ కొత్తగా ఎట్లొస్తాడు? అందుకనే దేశంలో మాక్సిమం చూడండి, స్పీకర్గా వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి రాడు. తిరిగి స్పీకర్గా వచ్చిన వ్యక్తి మాక్సిమం రాజకీయాల్లోకి రాడు. ఆయన ఒకవేళ వచ్చినా కూడా గెలవడు. మళ్ళా అదొక సెంటిమెంట్ ఉంది మన కాడ. అయితే ఆయన్ని తీసుకుపోయి గవర్నర్నో లేదంటే వైస్ ప్రెసిడెంట్నో చేస్తారు తప్ప మళ్ళీ గెలవడు ఆయన. అదొక సెంటిమెంట్ అంతే. ఇక స్పీకర్కి ఇచ్చిండ్రు అంటే ఇక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి హక్కు లేదంటే ఆయనకి. ఒకే ఒక వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి మళ్ళీ గెలిచిండు, ఆయన తప్ప ఇంకెవరు గెలవలే తెలంగాణ స్పీకర్. ఎవరు సార్ అన్నారు? ఏం లేదు కదా? ఒక్క నిమిషం చేయాలి కదా. ఏమని చేస్తాడా? అర్థం కాలేమా? ఎవరు చేయిస్తారు? ఎవరితోటి? స్పీకర్ తోటి. ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? స్పీకర్ని ఎవరు ఓత్ అండ్ అఫర్మేషన్ చేయిస్తారు? అదే కదా మీ క్వశ్చన్. స్పీకర్ ఆల్రెడీ ఎంపీగా ఓత్ అండ్ అఫర్మేషన్ చేయించిండు కదా. స్పీకర్ ఆల్రెడీ ఓత్ అండ్ అఫర్మేషన్ చేశాడు కదా యాజ్ ఏ ఎంపీ. రైట్. స్పీకర్ అయిన తర్వాత ఒకేసారి స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని వీళ్ళందరినీ తీసుకుంటారు కదా. స్పీకరు డిప్యూటీ స్పీకర్ స్పీకర్. అర్థమైందా? అది. సో ఇది ప్రొసీజర్. నెక్స్ట్ ప్రొటెం స్పీకర్ మళ్ళీ చెప్పు. చేపియొచ్చు, దాంట్లో ఏం లేదు. ఇలాంటి కేసులో చేపియొచ్చు. ఓన్లీ స్పీకరే వచ్చిండు, డిప్యూటీ స్పీకర్ లేడు, అప్పుడు ప్రొటెం స్పీకర్ చేయిస్తాడు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ లేడు, ప్రొటెం స్పీకర్ చేయిస్తాడు. అర్థమైందా నేను చెప్పిన మాట? ఇప్పుడు ప్రొటెం స్పీకర్ పదవి ఎంతవరకు అని చెప్పాం మనము? ఓన్లీ ఓత్ అండ్ అఫర్మేషన్ చేయించేంత వరకే. అర్థమైందా? ఒకవేళ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఒకేసారి పదవి వస్తే అక్కర్లేదు. అర్థమైందమ్మా? ఒకవేళ ఓన్లీ ఫస్ట్ స్పీకరే ప్రమాణ స్వీకారం చేయించాలి, ప్రొటెం స్పీకర్ చేయిస్తాడు. డిప్యూటీ స్పీకర్ చేయించాలంటే స్పీకర్ చేయిస్తాడు. ఓకేనా? అది ప్రొసీజర్ యాక్చువల్గా. అంటే అకార్డింగ్ టు ద కండిషన్స్, అప్పుడున్న పరిస్థితులను బట్టి చేయిస్తారు అంతే. కానీ ప్రమాణ స్వీకారం అయితే పక్కా చేయించాలి. ఒకసారి ఎంపీగా చేస్తాడు, తర్వాత స్పీకర్గా కూడా చేస్తాడు. క్లారిటీ వచ్చిందా? రైట్. ఇంకేమన్నా? అంతేనా? రైట్. చలో ఇప్పుడు స్పీకర్ గురించి మాట్లాడదాం. రైట్. మరి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పీకర్? ఏం చేయాలి స్పీకర్? మేకింగ్ సెషన్స్ ఇస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్పీకర్. స్పీకర్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే హాల్ని మెయింటైన్ చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, సెషన్స్ ని కండక్ట్ చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మరి ఎన్ని సెషన్స్ జరుగుతాయి ఇయర్లీ? 3 సెషన్స్. సమ్మర్ సెషన్, వింటర్ సెషన్, రైనీ సెషన్, మాన్సూన్ సెషన్ అంటారు దీన్నే. సమ్మర్ సెషన్ నే బడ్జెట్ సెషన్ అని కూడా పిలుస్తారు. అంటే ఎన్ని సెషన్స్ జరగాలి? 3. గట్టిగా 3 సెషన్స్ జరగాలి. ఎవ్రీ టైం 3 సెషన్స్ జరుగుతాయి. అంటే వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ దీస్ సెషన్స్? 12 డివైడెడ్ బై 3 కదమ్మా. ఎన్ని? 4. ఎన్ని? 4. మాక్సిమం గ్యాప్ ఎంత అంటే 6 months. అంటే అట్లీస్ట్ సంవత్సరంలో 2 సెషన్స్ అయినా కండక్ట్ చేయాలి. యాక్చువల్గా 3 కండక్ట్ చేయాలి, అట్లీస్ట్ 2 అయినా కండక్ట్ చేయాలి. అంటే గ్యాప్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ ఎంత ఉండాలి? 6 months అయితే ఉండాలి. అర్థమైంది కదమ్మా? కానీ కంపల్సరీగా ఎన్ని చేయాలి? 6. ఎన్ని చేయాలి?
గట్టిగా ఎన్ని చేయాలి? 6 months గ్యాప్ ఉండొచ్చు, కానీ 3 అయితే చేయాలి. క్లియర్ కదా? రైట్. ఈ సెషన్స్ ని కండక్ట్ చేసేటప్పుడు ఏ డే నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది అని స్పీకర్ డిసైడ్ చేస్తాడు. ఏ డే నుంచి మనం సెషన్ ని కండక్ట్ చేయబోతున్నాం అనేది స్పీకర్ డిసైడ్ చేస్తాడు. ఆయనే ఇందులో ఉండేటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఇంటిమేషన్ పంపిస్తాడు. ఫ్రమ్ ద హౌస్ ఇంటిమేషన్ పంపిస్తాడు. వాళ్ళ రోజు నుంచి సెషన్ జరుగుతుంది రాబాయ్, మీరంతా రావాలి, మాట్లాడాలి ఇక్కడికి వచ్చి అని చెప్పి ఇంటిమేషన్ పంపిస్తాడు. ఎవరైనా ఇంకా ఏం చెప్తాడంటే, ఆపోజిషన్ పార్టీకి సెషన్ స్టార్ట్ అయ్యే 14 days ముందు ఈసారి సెషన్ పలానా రోజు నుంచి జరుగుతుంది, మీరు ఎలాంటి క్వశ్చన్స్ ని డిస్కస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ పంపిస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక బల్కీ క్వశ్చన్స్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ని స్పీకర్కి తిరిగి పంపిస్తారు. ఆ క్వశ్చన్స్ లో ఆయన ఏం చేస్తాడు, దాంట్లో కొన్ని స్టార్ మార్కుడ్ క్వశ్చన్స్ అంటాడు, కొన్ని నాన్ స్టార్ మార్కుడ్ క్వశ్చన్స్ అంటాడు, కొన్ని 0 hour క్వశ్చన్స్ అంటాడు, కొన్ని ½ an hour డిస్కషన్ క్వశ్చన్స్ అంటాడు. అట్లా మొత్తం క్వశ్చన్స్ ని 4 types గా డివైడ్ చేస్తారు. ఎవరైనా ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తారమ్మా? ఏమేమి ఉన్నాయి? స్టార్ మార్కుడ్ క్వశ్చన్స్, నాన్ స్టార్ మార్కుడ్ క్వశ్చన్స్, 0 hour క్వశ్చన్స్, ½ an hour డిస్కషన్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఎవరిచ్చారు? అపోజిషన్ పార్టీ ఇచ్చింది. ఎన్ని డేస్ ముందల? 14 days ముందు ఇంటిమేట్ చేస్తారు. సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వెనకిస్తారు. ఎవరికి? అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సగ్రిగేట్ చేస్తాడు క్వశ్చన్స్ ని. ఏమని? స్టార్ మార్కుడ్, నాన్ స్టార్ మార్కుడ్, 0 hour, ½ an hour డిస్కషన్. ఇప్పుడు నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు మీరు పక్కన స్టార్ వేసుకుంటారు కదా, దాని మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్ అంటే డెఫినెట్ గా డిస్కస్ చేయాలి. ఈ డెఫినెట్ డిస్కషన్ క్వశ్చన్స్ అనమాట ఇవి. స్టార్ మార్కుడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటాం మనం? డెఫినెట్ డిస్కషన్ క్వశ్చన్స్. ఏమనాలా? ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందే. మరి వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం లోక్సభ అనుకుందాం. వీళ్ళంతా లీడింగ్ పార్టీ, వీళ్ళంతా అపోజిషన్ పార్టీ. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళంతా లీడింగ్ పార్టీ, ఇది బీజేపీ పార్టీ. బీజేపీ అండ్ దాని అనుబంధ సంస్థ ఇదంతా కూడా. వాళ్ళంతా కాంగ్రెస్, ఇక వాళ్ళ మిత్రపక్షాలంతా కలిపి వాళ్ళు. ఇందులో ఒక ఆయన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు. ఒక ఆయన దీంట్లో ఆయన పార్లమెంటరీ అఫైర్స్ అన్ని చూసుకుంటాడు. క్వశ్చన్స్ కి ఇట్లా ఎవరి ఆన్సర్ చెప్పాలి, ఏంది కథ మొత్తం ఆయన డిసైడ్ చేస్తాడు. ఇందులో అపోజిషన్ వాళ్ళు ఉన్నారు కదా, అపోజిషన్ లో కూడా ఒక ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన క్వశ్చన్స్ అడగమంటాడు, క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ స్టార్ట్ అయింది, లేచి ఒక ఆయన క్వశ్చన్ అడిగిండు. దేని మీద క్వశ్చన్ జరుగుతుంది? 50% రిజర్వేషన్ ఉమెన్స్ కి ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతున్నారు. దీంట్లో నుంచి ఒక ఆయన లేచి ఆన్సర్ చెప్పాలి. పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, ఆయన ఎవరి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలో చెప్తాడు ఆయన. అప్పుడు ఆయన లేచి చెప్పాలి. చెప్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారు, 50% రిజర్వేషన్ ఇస్తే మా మగజాతి అంతా ఏమైపోవాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు. సో అట్లా చెప్పినప్పుడు మళ్ళీ ఆయన రిలేటెడ్ గా క్వశ్చన్ వేస్తారు. సో మగవాళ్ళు ఏం చేసుకైనా బతకొచ్చు, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కావాలి, 50% రిజర్వేషన్ పక్కా అయ్యాలి అని ఆయన మళ్ళా క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి అని. తెలివితేటలు ఉంటాయా అంటే కొంతమందికి ఉంటాయి, కొంతమంది ఉండవు. మాక్సిమం అయితే ఉండవు. అర్థమైందమ్మా? ఎందుకు సార్ అంటే అన్ని తెలివితేటలు ఉంటే మన లెక్కనే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు, పాలిటిక్స్ లెక్క ఎందుకు పోతారు? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి అట్లుండవు. అందుకని అప్పుడప్పుడు స్పీకర్లు పైకి లేస్తాయి అన్నట్టు, ఒక్కొక్కటి స్పీకర్ లేపి ఇసిరేసుకుంటారు. అర్థమైందా? పేపర్లు జింపి ఇసిరేస్తుంటారు. స్పీకర్ పోడియం దగ్గర పోయి ముఖం మీద పెడుతుంటారు ప్లకార్డులు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అవి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నట్టు. అంటే డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏవి? గట్టిగా స్టార్ మార్కుడ్ క్వశ్చన్స్ ని డెఫినెట్ గా డిస్కస్ చేయాలి. వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయా? ఎస్, డెఫినెట్ గా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమైంది కదమ్మా? ఇక నాన్ స్టార్ మార్కుడ్ క్వశ్చన్స్, నో నీడ్ టు డిస్కస్ ఇన్ ద హాల్లో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అపోజిషన్ వాళ్ళు అడుగుతారు, వీళ్ళు రాసిస్తారు. ఇక పాపం పుణ్యం దేవునికి ఎరుక. వాళ్ళు ఏం అడుగుతారు, వీళ్ళు ఏం రాసిస్తారు, ఇక అవన్నీ తర్వాత సంగతి. ఇక 0 hour, ఎక్సెప్ట్ ఇండియన్ పార్లమెంట్, వరల్డ్ ఏ పార్లమెంట్ లో లేని అంశం ఏదంటే 0 hour. ఒక్క ఇండియన్ పార్లమెంట్ లో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఏ పార్లమెంట్ లో లేదు. మనం కావాలని పెట్టుకున్నాం. అర్థమైందమ్మా? సో జనరల్ గా 0 hour లోక్సభ రాజ్యసభల్లో
లోక్సభ రాజ్యసభలో రెండిట్లో డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకుముందు కామన్ గా ఉండేది, ఇప్పుడు మార్చారు. రాజ్యసభలో అయితే 11 to 12 ఉంటుంది, లోక్సభలో అయితే 12 to 1 ఉంటుంది. ఏంటి డిస్కషన్. ఇప్పుడు ఈ 0 ఓవర్ ఇవ్వాలా వద్దా అని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే స్పీకర్. డెఫినెట్ గా 0 ఓవర్ ఉండాలనేం లేదు, బట్ 0 ఓవర్ ఉండాలా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద స్పీకర్, మ్యాండేటరీ కాదు. మరి 0 ఓవర్ లో ఏ క్వశ్చన్స్ అడగొచ్చు, ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. 14 రోజుల ముందు రాసిస్తే ప్రిపేర్ అయ్యించిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పుడే కష్టం. సడన్ గా ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుందా? వాళ్ళు ఏమైనా మీలక మేధావులా ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయడానికి? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి 0 ఓవర్ మనకి మాక్సిమం చూపియరు. పార్లమెంట్లో లైన్లు పడుతుంటాయి, టీవీలో 7 లైన్లు పడతాయి, విజయ కలర్ గుయి అనే సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఆ పాపాలన్నీ మనం చూడొద్దు అన్నట్టు. అప్పుడే ఈ టైంలోనే ఒక్కొక్కడు షెట్లు చింపుకుంటుంటారు, ఒక్కొక్కడు మైకులు తీసుకొని కొట్టుకుంటుంటాడు, ఒక్కొక్కడు అంత రచ్చ ఉంటుంది, మామూలుగా ఉండదు. మార్షల్ పట్టుకుపోయి బయట వేస్తుంటారు ఒక్కొక్కరిని. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోద్ది చూపిస్తే, అందుకని ఆ టైంలో చూపియరు. అర్థమైందమ్మా? కాబట్టి ఇది 0 ఓవర్. సో ఫైనల్ గా 0 ఓవర్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి? ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్ అడగాలి? ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. మరి 0 ఓవర్ లో డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్స్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? గట్టిగా డిస్కస్ చేయాలా వద్దా అనేది కూడా ఎవరు చెప్తారు? స్పీకర్ డిసైడ్ చేస్తారు. క్లారిటీ వచ్చింది, రైట్? ఇక నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్. జనరల్ గా ఈవినింగ్స్ లో ఉంటుంది, 5 to 5:30 ఉంటుంది ఈ డిస్కషన్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్. సో ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అనేది ఉండాలా వద్దా అనేది స్పీకర్ డిసైడ్ చేస్తాడు. అంటే ఈ రెండు కూడా ఎవరిది? యునానిమస్ పవర్ ఆఫ్ ది, గట్టిగా యునానిమస్ పవర్ ఆఫ్ ది స్పీకరే. అర్థమైందమ్మా? యునానిమస్ పవర్ ఆఫ్ ది స్పీకర్. ఉండాలా లేదా అనేది డిసైడ్ చేసేది కంప్లీట్ గా స్పీకరే. అర్థమైందా? మరి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఏముంటుంది సార్ అంటే కరెంట్ ఇష్యూస్ మీద క్వశ్చన్ ఉంటుంది. కరెంట్ ఇష్యూస్ మీద అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైఓవర్ కడుతుర్రు, అది సడన్ గా కూలిపోయింది, కొంతమంది చనిపోయినరు, దాని మీద ఇమ్మీడియట్ గా డిస్కషన్ చేయొచ్చు. అర్థమైంది కదమ్మా? అట్లా కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీద డిస్కస్ చేసే క్వశ్చన్స్ ని ఏమనాలి? హాఫ్ అన్ అవర్ డిస్కషన్. ఏ డిస్కషన్? గట్టిగా ఏ డిస్కషన్? హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అంట. అర్థమైంది కదా? సభ ఎన్ని రోజులు జరగాలి ఏంటి ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్ బై ద స్పీకర్. ఎవరమ్మా? స్పీకర్. సో మొత్తం మీద ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి? ఈ క్వశ్చన్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? రైట్. సో స్పీకర్ డిసైడ్ చేస్తాడు, ఇచ్చేది మాత్రం ఆపోజిషన్ పార్టీ. సో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి? స్టార్ మార్క్డ్, నాన్ స్టార్ మార్క్డ్, 0 ఓవర్, హాఫ్ అన్ అవర్. వెదర్ ఏ క్వశ్చన్ ఈజ్ స్టార్ మార్క్డ్ ఆర్ నాట్ డిసైడెడ్ బై. సో వాట్ ఆర్ డెఫినెట్ డిస్కషన్ క్వశ్చన్స్? స్టార్ మార్క్డ్. రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయా? ఉంటాయి. కరెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేసే క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ మీద అయినా డిస్కస్ చేయొచ్చు. గట్టిగా 0 ఓవర్. సో 0 ఓవర్ అండ్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ డిసైడెడ్ బై గట్టిగా స్పీకర్. ఒక క్లారిటీ వచ్చింది, నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇప్పుడు చూద్దాం ఇందులో ఇంట్రడ్యూస్ చేసేటువంటి బిల్స్ ఏముంటాయి. దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ బిల్స్ జనరల్లీ. ఏమేముంటాయి? వన్ ఈజ్ ప్రైవేట్ బిల్, వన్ మోర్ ఈజ్ పబ్లిక్ బిల్. ఏ బిల్ అన్నా? ప్రైవేట్ బిల్ అన్నా. గట్టిగా ఏం బిల్స్ అన్నా? ప్రైవేట్ బిల్ అన్నా, పబ్లిక్ బిల్ అన్నా. సో పబ్లిక్ బిల్ని మినిస్టర్ కానీ లేదు మినిస్ట్రీ కానీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ? ఎవరైనా ఒక మినిస్టరు లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైనా కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ బిల్ని మనం ఏమనాలి? గట్టిగా వాట్ ఈస్ ప్రైవేట్ బిల్? అదర్ దాన్ మినిస్ట్రీ. అదర్ దాన్ మినిస్ట్రీ ఎవరైనా బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తే, అదర్ దాన్ మినిస్ట్రీ ఆ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? గట్టిగా. ఇప్పుడు మరి పబ్లిక్ బిల్స్ ఏముంటాయి సార్? మొత్తం బిల్స్ ఏముంటాయి సార్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బిల్స్? ఏముంటాయి మీకు తెలిసినంత వరకు బిల్స్? జనరల్ బిల్. ఏ బిల్ అమ్మా? గట్టిగా జనరల్ బిల్. సెకండ్ వన్ మనీ బిల్. ఏ బిల్? థర్డ్ వన్ ఫైనాన్స్ బిల్. ఏ బిల్ అన్నా? ఫోర్త్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో హౌ మెనీ టైప్ ఆఫ్ బిల్స్ ఆర్ దేర్?
ఎన్ని బిల్స్ ఉన్నాయమ్మా? రైట్. ఏమేమి ఉన్నాయి? జనరల్ బిల్, మనీ బిల్, ఫైనాన్స్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనీ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్? మనీ బిల్ కి ఫైనాన్స్ బిల్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనీ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్? నేను మొన్న చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాను ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తూ, ఈ ఫైనాన్స్ బిల్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ మస్ట్ బి రిజైన్ అని చెప్పిన. ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి మనం ఇంత ఖర్చు పెడదాం అనుకున్నాం, ఆ ఖర్చుకి డబ్బులు కావాలి, ఆ బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు, దాంట్లో ఉన్న మెంబర్స్ ఎవరు దానికి సపోర్ట్ చేయలేదు, ఆ బిల్ ఏంటి? ఫైనాన్స్ బిల్. వాట్ ఈస్ మనీ బిల్? విచ్ ఈస్ రిలేటెడ్ టు ట్యాక్స్ అండ్ ఇన్కమ్స్. ఈసారి మనం ట్యాక్స్ని పెంచుదాం అనుకున్నాం, ఇన్కమ్ పెంచుదాం అనుకున్నాం, దట్ ఈస్ మనీ బిల్. అర్థమైందమ్మా? ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటి బిల్ ఏమో ఫైనాన్స్, ట్యాక్స్ని పెంచేటువంటి బిల్ ఏమో మనీ. క్లారిటీ వచ్చింది కదా? రైట్. ఇప్పుడు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. ఇప్పుడు మనం జనరల్ బిల్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్ బిల్ని ప్రైవేట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మినిస్ట్రీ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎనీబడీ కెన్ ప్రొడ్యూస్ దిస్ బిల్. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది కదా నేను చెప్పింది? ఒకవేళ జనరల్ బిల్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే అది పబ్లిక్ బిల్ అయింది, ఎవరైనా అదర్ దెన్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేస్తే అది ప్రైవేట్ బిల్ అయింది. అంటే వెదర్ ఏ బిల్ ఈస్ జనరల్ బిల్ అని చెప్పాలి అంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ బై ఎనీవన్ ఇన్ ద పార్లమెంట్. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ప్రైవేట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే గట్టిగా, అదే వేరే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే ఎనీబడీ కెన్ ప్రొడ్యూస్ ఈ బిల్. ఏ బిల్? గట్టిగా ఏ బిల్? రైట్. ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చింది. ఈ బిల్ ఏమై ఉండొచ్చు? పబ్లిక్ బిల్ అయి ఉండొచ్చు, లేదా ప్రైవేట్ బిల్ అయి ఉండొచ్చు. మరి ఈ బిల్ని మనం ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి? ఏ హాల్లో ప్రొడ్యూస్ చేయాలి? లోక్సభన, రాజ్యసభన? ఎనీ హౌస్, ఈదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. బాగా వినండి, రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. ఏమని? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ అబౌట్ జనరల్ బిల్ అంటాడు. కథంతా రావాలి మనకి. అర్థమైందా? ఎవరు ప్రొడ్యూస్ చేయాలి? ఎనీబడి. అంటే వెదర్ ఏ జనరల్ బిల్, ప్రైవేట్ బిల్ ఆర్ పబ్లిక్. ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి? ఎనీవేర్, ఈదర్ లోక్సభ ఆర్, గట్టిగా ఈదర్ లోక్సభ ఆర్ ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఏ బిల్ని ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి? లోక్సభ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశాం. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీనికి మెజారిటీ జనరల్ మెజారిటీ కావాలి. ఏ మెజారిటీ? అగైన్ మెజారిటీస్ ఆర్ డిఫరెంట్. ఏమేమి మెజారిటీస్ ఉంటాయి? వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ మెజారిటీస్? ఏమేమి మెజారిటీస్ ఉంటాయి? ఒకటి జనరల్ మెజారిటీ, ఇందులో కూడా. రెండు అబ్సల్యూట్ మెజారిటీ. ఓకే. ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. అర్థమైందమ్మా? ఎన్ని టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి? గట్టిగా ఏమేమి ఉన్నాయి? జనరల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. 4 టైప్ ఆఫ్ మెజారిటీస్. దీనికి ఏ మెజారిటీ సరిపోతుంది? జనరల్ మెజారిటీ. వాట్ ఈస్ మీన్ బై జనరల్ మెజారిటీ? ఏంటి సార్ జనరల్ మెజారిటీ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఎంతమంది ఉన్నారమ్మా? గట్టిగా 545 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 545 మెంబర్స్ ఉన్నారు. 545 by 2 + 1, గట్టిగా 273 మెంబర్స్ ఓటేస్తే ఆ బిల్ పాస్ అయిపోద్ది. అర్థమైంది కదమ్మా నేను చెప్పింది? 545 by 2 + 1 ఓటేస్తే ఆ బిల్ పాస్ అయిపోద్ది.
ఏ మెజారిటీ ఇది? గట్టి చెప్పాలా? అబ్సల్యూట్ మెజారిటీ. ఏం సార్ అబ్సల్యూట్ మెజారిటీ అంటే 545 మెంబర్స్ ఉన్నారు, కానీ ఆ రోజు 500 మెంబర్సే వచ్చారు. అర్థమైందా నేను చెప్పింది? 45 మెంబర్స్ రాలేదు. ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? 500 by 2 + 1. అదేంటి? అబ్సల్యూట్ మెజారిటీ. క్లారిటీ వచ్చింది? క్లారిటీ వచ్చింది. ఎఫెక్టివ్ మెజారిటీ 545 మెంబర్స్ ఉన్నారు, ఓకే, అందులో 45 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. కొంతమంది చనిపోయారు, కొంతమంది లైఫ్ టైం డిసీజ్తో సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎప్పటికీ రావట్లేదు హాల్కి. మొత్తం ఎంతమంది వస్తున్నారు? 500 మెంబర్సే ఉన్నారు ప్రజెంట్, మిగతా వేకెంట్ ఉన్నాయి సీట్స్. 500లో ఆ రోజు 400 వచ్చారు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? నేను చెప్పిన మాట మీకు అర్థమైంది కదా? ఇక్కడ ఏంటి? 545లో ఆ రోజు వచ్చిన వాళ్ళు తీసుకుంటే అబ్సల్యూట్, కానీ వేకెన్సీ మొత్తం తీసేసి మొత్తం మెంబర్స్లో by 2 + 1 తీసుకుంటే అది ఎఫెక్టివ్. ఎంత అవుద్ది? 201. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ది మెంబర్స్ దానికి సపోర్ట్ చేయాలి. అర్థమైందమ్మా? 2/3 ఆఫ్ ది మెజారిటీ మెంబర్స్ దీనికి సపోర్ట్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలన్నా కూడా, లేదు ఆర్టికల్ 249 వేసేసుకొని అమెండ్మెంట్ చేయాలన్నా కూడా ఏ మెజారిటీ కావాలి? స్పెషల్ మెజారిటీ. అర్థమైంది కదా? అంటే మొత్తం ఎన్ని మెజారిటీస్ ఉంటాయి మనకి? ఏమేమి ఉంటాయి? జనరల్, అబ్సల్యూట్, ఎఫెక్టివ్, స్పెషల్. అర్థమైంది కదా? ఇందులో జనరల్ అంటే ఏంటి? మొత్తం మెంబర్స్ by 2 + 1 అంటే 50% ఆఫ్ ది మెంబర్స్ +1 అన్నమాట. అర్థమైందమ్మా? అది జనరల్. రెండోది అబ్సల్యూట్ అన్న. ఏమంటే అబ్సల్యూట్ అంటే ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు by 2 + 1. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఎఫెక్టివ్ అంటే ఏమన్నా మనం? మొత్తం వేకెంట్ తీసేసి అటెండ్ అయిన వాళ్ళు by 2 + 1. అర్థమైందమ్మా? తర్వాత స్పెషల్ మెజారిటీ అంటే ఏమన్నాం? 2/3 ఆఫ్ ది మెజారిటీ ఎవరికి వస్తే అది స్పెషల్ మెజారిటీ. క్లియర్ కదా? ఇప్పుడు ఈ బిల్లుని, జనరల్ బిల్లుని మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఈదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలి? ఎనీవన్ ఇంట్రడ్యూస్. అంటే ఆ బిల్ ఏమై ఉండొచ్చు? జనరల్ బిల్, ప్రైవేట్ బిల్ అవ్వచ్చు, పబ్లిక్ బిల్ అవ్వచ్చు, ఏ బిల్ అయినా అవ్వచ్చు. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు దీన్ని పాస్ చేయాలి. పాస్ చేయాలంటే ఎలా పాస్ చేయాలి అంటే ఫస్ట్ లోక్సభకి పంపించాం మనం. లోక్సభలో 2/3 ఆఫ్ ది మెంబర్స్ దీన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు లోక్సభలో పాస్ అయినట్టా కాదా? గట్టిగా, లోక్సభలో పాస్ అయినట్టా కాదా? ఇక్కడ నుంచి బిల్లు ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యసభకు వెళ్ళాలి. ఇప్పుడు రాజ్యసభలో కూడా దీన్ని పాస్ చేయాలి. పాస్ చేయాలంటే ఎంత మెజారిటీ రావాలి? గట్టిగా 2/3 ఆఫ్ ద మెజారిటీ రావాలి. గట్టిగా 2/3 ఆఫ్ ది మెజారిటీ, గట్టిగా 2/3 ఆఫ్ ది మెజారిటీ రావాలి. అర్థమైంది కదా? ఇప్పుడు రాజ్యసభలో కూడా 2/3 ఆఫ్ ది మెజారిటీ వచ్చింది, పాస్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా చెప్పాలి. అంటే ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రెసిడెంట్కి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా నేను చెప్పింది? బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ వీఆర్ అనేబుల్ టు ఇంటిమేట్ టు ద ప్రెసిడెంట్. ఇంటిమేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 78(1) ప్రకారం ఏదైనా బిల్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా స్పీకర్కి చెప్పాలని చెప్పావు. ఒకవేళ ఇది ప్రైవేట్ బిల్ అనుకోండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది పబ్లిక్ బిల్ అయినా కూడా ముందు చెప్పాల్సిన అవసరం లేదు దీనికి. అర్థమైందా నేను చెప్పిన మాట? ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారు. ప్రెసిడెంట్ ఈ బిల్ని ఏం చేయొచ్చు? మళ్ళీ రిటర్న్ పార్లమెంట్కి పంపించచ్చు. ఈ వీటో పవర్ని ఏమంటాం మనం? గట్టిగా సస్పెన్సివ్ వీటో అని చెప్తాం. ఒకవేళ ఇది మళ్ళీ పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు, పాస్ అవ్వాలా? ఎన్ని డేస్ లోపల? ఇది అంతా మంచి జరిగితే. నేను చెప్పిన మాట అర్థమైందా? ఇదంతా మంచి జరిగితే లోక్సభలో 2/3 మెజారిటీ వచ్చి, రాజ్యసభలో 2/3 మెజారిటీ వచ్చి, ఆ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, మళ్ళా ప్రెసిడెంట్ రిటర్న్ పంపించి, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పంపించి ఆయన పాస్ చేస్తే అప్పుడు చట్టం అయింది.
ఇదంతా జరగాలనేం లేదు. అర్థమైందమ్మా? ఇదంతా జరగాలనేం లేదు. లోక్సభలో బిల్లు పాస్ అయింది, పాస్ అయిపోయింది. ఎక్కడ? గట్టిగా ఎక్కడికి వచ్చింది? గట్టిగా రాజ్యసభ దీన్ని తిరిగి లోక్సభకు పంపించచ్చు. అర్థమైందమ్మా? రాజ్యసభ ఏం చేయొచ్చు? తిరిగి గట్టిగా లోక్సభకు పంపించచ్చు లేదా హోల్డ్ చేయొచ్చు. ఎంతకాలం వరకు హోల్డ్ చేయొచ్చు? 6 months. 6 months వరకు హోల్డ్ చేయొచ్చు. బిల్ ఆగిపోద్ది. అర్థమైందా? హోల్డ్ చేయకుండా ఒకవేళ లోక్సభకి పంపించి మాడిఫై చేయమని చెప్పింది, వాళ్ళు దీన్ని మాడిఫై చేయొచ్చు లేదా యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ రాజ్యసభకు పంపించచ్చు. అర్థమైందమ్మా? ఒకసారి లోక్సభకు వచ్చింది అనుకోండి రిటర్న్, మళ్ళీ 2/3 మెజారిటీ అక్కర్లేదు. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఫస్ట్ టైం 2/3 మెజారిటీ తోటి రాజ్యసభకు పంపించారు కదా, రాజ్యసభ ఏమన్నది? దీన్ని మార్చండి అని రిటర్న్ పంపించింది కదా. ఈసారి మళ్ళీ 2/3 మెజారిటీ అక్కర్లేదు, దాన్ని వీళ్ళే మార్చేయచ్చు, వాళ్ళే మార్చేయచ్చు. మార్చి ఎక్కడికి పంపించాలి? రాజ్యసభకు పంపించచ్చు. రాజ్యసభలో దీన్ని హోల్డ్ చేయొచ్చు లేదా పాస్ చేయొచ్చు. హోల్డ్ చేయాలంటే ఎంతకాలం హోల్డ్ చేయాలా? 6 months వరకు హోల్డ్ చేయొచ్చు. అర్థమైందమ్మా? ఇక్కడ రెండోసారి వచ్చినాక రాజ్యసభ ఎందుకులే పాస్ చేద్దాం, పాస్ చేశారు. ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు. ప్రెసిడెంట్ దాన్ని పాస్ చేయొచ్చు, రిటర్న్ పంపించచ్చు, హోల్డ్ కూడా చేయొచ్చు. ఇంత కథ ఉంటుంది ఈ బిల్లుకి. ఆ బిల్లు ఏ బిల్? గట్టిగా ఆ బిల్లు ఏ బిల్? అర్థమైందమ్మా? రైట్. ఇన్ని చాయిస్లు ఉంటాయన్నమాట ఈ బిల్లుకి. ఏ బిల్లుకి? ఫస్ట్ కేసు ఆగు, మొత్తం చెప్పినాక అడుగు, మధ్యలో అడిగితే మనం చెప్పాలనుకుంది పోద్ది. అర్థమైందా? రైట్. సో ఫస్ట్ ఏమన్నాం? బిల్ని తయారు చేయొచ్చు. ఎవరు? ఈదర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. ఈదర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. ఒకవేళ ఈ బిల్ కనుక లోక్సభకు పంపించాం, డెఫినెట్ గా లోక్సభకు పంపించాలని ఏం లేదు, రాజ్యసభకు కూడా పంపించచ్చు. ఒకవేళ రాజ్యసభలో ఫస్ట్ పాస్ అయింది, మళ్ళీ దాన్ని లోక్సభకు పంపిస్తే లోక్సభ రిటర్న్ పంపించచ్చు రాజ్యసభకి. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? ఒకవేళ ఫస్ట్ లోక్సభలో పెట్టారు, దాన్ని లోక్సభలో పాస్ చేసి రాజ్యసభకు పంపించారు. ఒకవేళ లోక్సభలో ఆగిపోయింది, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు, అసలు డిస్కస్ చేయాల్సిందే లేదు. అర్థమైందమ్మా? ఫస్ట్ లోక్సభకు వచ్చింది, లోక్సభ నుంచి ఎక్కడికి వచ్చింది? గట్టిగా లోక్సభ నుంచి ఎక్కడికి వచ్చింది? రాజ్యసభలో పాస్ చేయొచ్చు లేదా రిటర్న్ పంపించచ్చు. ఒకవేళ రిటర్న్ పంపిస్తే దాన్ని మాడిఫై చేయొచ్చు లేదా యాస్టిస్ గా పంపించచ్చు. ఒకవేళ మాడిఫై చేస్తే మళ్ళీ 2/3 మెజారిటీ అక్కర్లేదు, మళ్ళీ దాన్ని యునానిమస్ గా పంపించచ్చు. ఎక్కడికి? రాజ్యసభకి. ఒకవేళ రాజ్యసభలో మెజారిటీ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ హోల్డ్ కూడా చేయొచ్చు. ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు? ఇప్పుడు 6 months హోల్డ్ చేశారమ్మా, ఆ బిల్ ఏమైంది? సస్పెండ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అదే బిల్ని 6 months తర్వాత ప్రొడ్యూస్ చేయాలి. మళ్ళీ ఎక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు? లోక్సభ, రాజ్యసభ ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. అర్థమైందా? అంటే ఒక బిల్ యొక్క వ్యాలిడిటీ మాక్సిమం ఎంత? 6 months. 6 months లో పాస్ అవ్వకపోతే ఆ బిల్ని సస్పెండ్ చేసి మళ్ళీ అదే బిల్ని 6 months తర్వాత కొత్తగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అర్థమైందా? ఇదంతా ప్రొసీజర్. అందుకనే ప్రైవేట్ బిల్స్ మాక్సిమం పాస్ కావు. అర్థమైందా? ప్రైవేట్ బిల్స్ మాక్సిమం పాస్ కావు. ఎందుకంటే ఈ ప్రొసీజర్ అంతా దాటి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయడం సాధ్యమైద్దా? ఇంపాసిబుల్ కదా. అందుకనే సాధ్యం కాదు ప్రైవేట్ బిల్స్. ఒకవేళ ప్రైవేట్ బిల్ పాస్ అయిపోయింది, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ రిజైన్ చేయాలి. అర్థమైందా? 2/3 మెజారిటీ రావాలి అంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి కదమ్మా. సపోర్ట్ చేసినా కూడా రాజ్యసభకు వచ్చినాక సపోర్ట్ చేయాలి కదా. ఒకవేళ రాజ్యసభ సపోర్ట్ చేసినా మళ్ళీ వెనక్కి పంపించే ఛాన్స్ ఉంది కదా. ఇదంతా అయిపోయినా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ప్రెసిడెంట్ సైన్ చేయాలని లేదు, వెనక్కి పంపించచ్చు కదా. లేదు ఆయన సైన్ వెనక్కి పంపించాలని కూడా లేదు, హోల్డ్ చేయొచ్చు కదా. ఇంత కథ ఉంటుంది. ఇస్ దట్ పాసిబుల్ టు పాస్ ప్రైవేట్ బిల్? కాబట్టి సాధ్యం కాదు. ఇప్పుడు చెప్పండి. లోక్సభ అర్థం కాలే? నాకు అర్థమైంది, వినండి. మనోడు క్వశ్చన్ ఏంటంటే, లోక్సభ నుంచి ఒక బిల్లు రాజ్యసభకు పోయింది,
లోక్సభ నుంచి ఒక బిల్లు రాజ్యసభకు పోయిన తర్వాత ఒకవేళ లోక్సభ టర్మ్ అయిపోయింది, అప్పుడు ఎట్లా అనేది మనోడి క్వశ్చన్. ఎలాంటి సందర్భంలో లోక్సభ తోటి సంబంధం అంటే, ఒకవేళ రాజ్యసభ రిటర్న్ పంపించాలనుకున్నప్పుడే లోక్సభతో అవసరం. అర్థమైందా? ఫస్ట్ కేస్. ఒకవేళ రాజ్యసభ నేను మళ్ళీ లోక్సభకి మాడిఫికేషన్ కోసం పంపిద్దాం అనుకుంటుంది, అప్పుడు మాత్రమే లోక్సభతో అవసరం. లేదంటే లోక్సభతో ఏం పని? ఎస్ఆర్ నో ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, రాజ్యసభ దాన్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పాం మనం. అర్థమైందా? వన్స్ బిల్లు లోక్సభ నుంచి రాజ్యసభకి పంపించిన తర్వాత మాడిఫికేషన్ కావాలనుకుంటేనే లోక్సభతోటి పని, లేకపోతే అక్కర్లేదు. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? అది మిగతాదంతా రాజ్యసభ చేసుకుంటది కదా. ఒకవేళ రాజ్యసభలో పాస్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళుద్ది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళదు కదా. అర్థమైందమ్మా? ఒకవేళ రాజ్యసభ హోల్డ్ చేయాలనుకుంది, హోల్డ్ చేయొచ్చు. ఒక్క మాడిఫికేషన్ విషయంలో మాత్రమే లోక్సభతోటి మళ్ళీ పని, మిగతా సందర్భాలు అక్కర్లే. క్లారిటీ వచ్చింది కదా? రైట్. నెక్స్ట్, ఇద్దరు అడిగితే ఏం చెప్పాలా? ఫస్ట్ ఒకళ్ళు అడగండి. ఏ బిల్ అయినా సార్. అర్థం కాలే. అవును, పబ్లిక్ పెట్టిందే గవర్నమెంట్ కదా. బిల్స్ అని ఒకటి జనరల్ బిల్ని పబ్లిక్ పెట్టిందమ్మా. జనరల్ బిల్ని పబ్లిక్ పెట్టింది అంటే గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ పెట్టి పాస్ చేసింది అంటే వాళ్ళ క్లియర్ మెజారిటీ ఉన్నట్టే కదా. ఎప్పుడైనా రిజైన్ చేయాలి, వాళ్ళ మెజారిటీ లేకపోతే రిజైన్ చేయాలి. జనరల్ బిల్కి మెజారిటీ లేకపోయినా రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? దట్ ఈస్ వాట్. అవ్వలేదు కూడా. ఇప్పుడు ఒక మాట మీరు ఆలోచించండి, ఇవన్నీ దాటిపోవాలంటే ఎంత కష్టం అది. రైట్ ఆర్ నాట్? ఈ స్టేజెస్ అన్ని దాటిపోవాలి, ప్రెసిడెంట్ సైన్ చేయాలి, చట్టంగా మారాలి అంటే హౌ ఇంపాసిబుల్. రైట్ ఆర్ నాట్? కాబట్టి పాస్ కావు కూడా అంతే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మీరే ఉన్నారు కదా. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మీరు ఉన్నప్పుడు అడ్డుకుంటారా లేదా బిల్లుని? మరి ఎట్లా పాస్ అవుతుంది? సాధ్యం కాదు. అర్థమైందమ్మా? రైట్, క్లారిటీ వచ్చింది, నో ప్రాబ్లం. ఇంకేమైనా క్వశ్చన్స్? మళ్ళీ చెప్పండి, నాకు వినవాళ్ళు ఈ ఫ్యాన్లు దానిలోకి వినబడతలేదు. ఫస్ట్ రాజ్యసభకు పంపించి రాజ్యసభకు పంపించిన తర్వాత రాజ్యసభలో పంపించి ఆ నుంచి లోక్సభ పంపించే లోపు లోక్సభ క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇట్లా మొత్తం క్యాన్సిల్ మీదనే కాన్సన్ట్రేట్ చేసినావు, అంతేనా? రైట్. అప్పుడు కొత్త లోక్సభ వస్తుంది కదమ్మా. కొత్త లోక్సభ వచ్చిన తర్వాత దాన్ని పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోవచ్చు. ఇప్పుడు హాల్లో ఎవరు లేనప్పుడు పంపించి ఏం లాభం? అర్థమైందా? ఇప్పుడు హాల్లో ఎవరు లేనప్పుడు పంపించినా పంపించకపోయినా ఒకటే కదా. అప్పుడు ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, కొత్తగా ఎలక్షన్స్ వచ్చి కొత్తగా మెంబర్స్ వచ్చి ఓత్ అండ్ అఫర్మేషన్ చేసి స్పీకర్ వచ్చి మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోక్సభకు పంపిస్తారు. అర్థమైందా? ఈలోపు దాన్ని పాస్ చేయొచ్చు, కొత్త గవర్నమెంట్ పాస్ చేయకపోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే పంపించిన ప్రతి బిల్లు పాస్ అవ్వాలని లేదు, డెఫినెట్గా కాదు. ఒక విషయం చెప్తా వినండి. ఇప్పటి వరకు మనకి పార్లమెంట్లో 133 బిల్స్ ని పంపించారు. 133 బిల్స్ ని పంపిస్తే అందులో 105 పాస్ అయినాయి. అర్థమైందా? 133 బిల్స్ ని పార్లమెంట్ లో పెడితే అందులో 105 పాస్ అయినాయి అంటే మిగతావన్నీ ఎట్లే ఉన్నట్టేగా. అవన్నీ మీ చెప్పిన కేసెస్ అన్నట్టు. అర్థమైంది కదా? దట్ ఈస్ వాట్ ద జనరల్ బిల్. క్లారిటీ వచ్చింది కదమ్మా? ఇంకేం లేవు క్వశ్చన్స్? నిన్న రాలే క్లాస్కి. మనం ఏం చెప్పాము? జనరల్గా ఒక బిల్ అంటే ఏంటి అంటే మినిస్టర్ కానీ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కానీ ఎవరైనా మినిస్టర్ కానీ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు కాకుండా ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా ఆ బిల్లు ప్రైవేట్ బిల్లే. గట్టిగా చెప్పండి. అరే వాళ్ళు ఎందుకు వస్తారండి పార్లమెంట్కి?
హీ మస్ట్ బి ఏ మెంబర్ ఇన్ పార్లమెంట్ బట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ. అర్థమైందా? నువ్వో నేనో పెడితే ప్రైవేట్ బిల్ కాదు, మనల్ని పార్లమెంటు గేట్ దగ్గరికి రాణిస్తారా? అట్లుండదమ్మా. ఇప్పుడు హీ మస్ట్ బి ఏ మెంబర్ ఇన్ పార్లమెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కాదు ఆయన. అర్థమైందమ్మా? అట్లాంటి వాళ్ళు ఎవరు పెట్టినా కూడా అదే. ఇప్పుడు మళ్ళీ మనోడు కొత్త డౌట్ వస్తుంది, ఏమని? సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాకుండా బీజేపీ ఎంపీ ఎవరైనా ప్రొడ్యూస్ చేసిర్రు, అది ప్రైవేట్ బిల్ అయిద్దా? ఆ ఛాన్స్ వాళ్ళకి నరేంద్ర మోడీ ఇయ్యాడు. ఎవర్రా నువ్వు మేము ఉన్నాం కదా, మాకు ఎప్పుడు మేము పెడతాం కదా, నువ్వెందుకు పెడతావు అంటాడా లేదా? కాబట్టి అది సాధ్యం కాదు. క్లారిటీ వచ్చింది కదా? రైట్. ఇది జనరల్ బిల్ అమ్మా. నెక్స్ట్ మనీ బిల్. మనీ బిల్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ దిస్ బిల్, ఫస్ట్ ఎవరికి చెప్పాలంటే ప్రెసిడెంట్కి చెప్పాలి. అర్థమైందా? ఫస్ట్ ఎవరికి చెప్పాలా? ఎందుకంటే లాస్ట్లో ఒకవేళ ఆయన రిటర్న్ పంపించాలనుకుంటే పంపించకుండా ఉండడానికి. మొత్తం పాస్ అయిపోయిన దగ్గర పోయింది కదా, పోయిన తర్వాత నేను సంతకం పెట్టనన్నాడు అనుకోండి, అయ్యాల నీకు చెప్పినమా లేదా? మేము అయ్యాల నువ్వు యాక్సెప్ట్ చేసినావా లేదా? మరి అలా పెట్టనంటున్నావు. ప్రెసిడెంట్ అయ్యండి మీరు, ప్రెసిడెంట్కి వాల్యూ ఉంటుందా? ఎసార్ నో. కాబట్టి ముందు ఎవరికి చెప్పాలా? గట్టిగా. ఈ బిల్ని ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. మస్ట్ బి ఎంటర్ ఇన్ టు లోక్సభ. ఎందుకు సార్ లోక్సభలో పెట్టాలి? లోక్సభలో ఎవరున్నారు? పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఎవరున్నారు? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకై ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నారు. ఎసార్నో. రేపు ఓట్ల కోసం వాడేగా ప్రజల కాడికి వచ్చేది. గల్లా పట్టుకొని అడుగుతామా లేదా? అవన్నీ అయ్యాలా నువ్వు ఈ బిల్లు వస్తే పార్లమెంట్లో అడగలేదు ఎందుకు రావాయి అంటామా లేదా? అందుకనే ఫస్ట్ లోక్సభలో పెట్టాలి. ఏ బిల్ని? మస్ట్ బి ఇంట్రడ్యూస్ ఇన్. గట్టిగా. దీనికి సింపుల్ మెజారిటీ చాలు. వచ్చిన వాళ్ళ 50% ఆఫ్ ది పీపుల్ పాస్ చేస్తే చాలు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? గట్టిగా రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత 14 డేస్లో రాజ్యసభ దీన్ని పాస్ చేయాలి. అర్థమైందా? రాజ్యసభ తిరిగి లోక్సభకు పంపించడానికి ఛాన్స్ లేదు. అర్థమైందమ్మా? తిరిగి మళ్ళీ లోక్సభకి మాడిఫికేషన్స్ కోసం పంపించడానికి ఛాన్స్ లేదు. 14 డేస్ లోపల ఈ బిల్లుని పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయలేదు, పాస్ అయినట్టే లెక్క. అర్థమైందా నేను చెప్పింది? ఒకవేళ ఈ 14 డేస్ లోపల రాజ్యసభలో పాస్ కాలే, పాస్ అయిపోయినట్టే లెక్క. అర్థమైందా? ఈ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ప్రెసిడెంట్ తిరిగి మళ్ళీ పంపించడానికి లేదు, సప్పిడియక అంతే. అర్థమైందమ్మా? ఆ బిల్ ఏ బిల్? గట్టిగా. క్లారిటీ వచ్చింది. మరి రాజ్యసభ ఉండేందుకు సార్? అందుకనే సంతకం చేయాలి, పాస్ చేయాలి. అర్థమైందా? పాస్ చేయాలి. ఈ బిల్లు విషయంలో రాజ్యసభకి పవర్స్ లేవు. అర్థమైంది కదా? రైట్. సింపుల్గా ఏమంటున్నామంటే బిల్ ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? గట్టిగా. ఇందులో ఏ మెజారిటీ? సింపుల్. ఏ మెజారిటీ? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని డేస్ లోపల? ఒకవేళ పాస్ కాకపోయినా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆయన ఏం చేయొచ్చు? రిటర్న్ చేయొచ్చా? సప్పుడేక అంతే. అర్థమైంది కదమ్మా? రైట్. ఇక్కడ కండిషన్ ఏంటంటే వెదర్ ఏ బిల్ ఇస్ ఎ మనీ బిల్ ఆర్ నాట్ అని లోక్సభ స్పీకరే డిసైడ్ చేస్తాడు. ఈ బిల్ మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసేది ఎవరు? లోక్సభ స్పీకర్. ఎవరమ్మా? గట్టిగా. లోక్సభ స్పీకర్. వెదర్ ఏ బిల్ మనీ బిల్ ఆర్ నాట్ డిసైడెడ్ బై ద లోక్సభ స్పీకర్. దట్స్ ఆల్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఏం బిల్? ఫైనాన్షియల్ బిల్. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? డబ్బులు వచ్చినాయి అంటే లోక్సభ అంతే. మ్యాటర్ టు మనీ వచ్చింది అంటే ఎక్కడ? గట్టిగా. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలి. లోక్సభలో పాస్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యసభకి వెళ్ళాలి. రాజ్యసభలో పాస్ అవుద్ది.
సేమ్ ప్రొసీజర్. మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవి కూడా రాజ్యసభకు సంబంధం లేదు, పాస్ అయిపోద్ది. ఎన్ని డేస్ లోపల? కాలే, అయినట్టే లెక్క, అయినట్టే లెక్క. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్ది? ఏం చేయాలా? అంతే, రాసినట్టు సంతకం పెట్టాలి, అంతే. అర్థమైందమ్మా? ఈ బిల్ ఏ బిల్ అన్నా? ఫైనాన్స్ బిల్. ఏ బిల్ అన్నా? లైక్ బడ్జెట్. అర్థమైందా? బడ్జెట్ ని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశాం. చదవాల్సింది ఎవరు? ప్రెసిడెంటే కదా. ప్రెసిడెంట్ జరిగిండు, గొప్పగా చెప్పిండు, ఆయన దగ్గరకు వచ్చినాక సంతకం పెట్టకపోతే ఇజ్జత్ ఉంటుందా? పెట్టాలనా లేదా? సంతకం పెట్టాలంటే. అర్థమైందమ్మా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి ప్రెసిడెంట్ కి చెప్పాలా ముందే అంటే అక్కర్లే. అర్థమైంది కదా? ఈ బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఈదర్ లోక్సభ, ఎక్కడైనా చేయొచ్చు. అర్థమైందమ్మా? ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒకవేళ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో అవ్వాలనేం లేదు. అర్థమైందమ్మా? ఒకవేళ రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో అవ్వాలనేం లేదు. ఫస్ట్ ప్రొసీజర్ చెప్పాంగా, మోడిఫికేషన్స్ కోరొచ్చు అని, ఇందులో కోరొచ్చు. ఈ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? ఆపొచ్చు. ఆపొచ్చు, ఆ బిల్లుని హోల్డ్ చేయొచ్చు, లేదా చేయొచ్చు. ఏ బిల్? ఏ బిల్? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్స్ ఉంటాయి మనకి పార్లమెంట్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ని టైప్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి మొత్తం మీద? ఏమేమి ఉన్నాయి? జనరల్ బిల్, మనీ బిల్, ఫైనాన్స్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ముందు డెఫినెట్ గా ఇంటిమేట్ చేసేటువంటి బిల్ ప్రెసిడెంట్కి ఏంటి? మనీ బిల్ చెప్పాలి, ఫైనాన్స్ బిల్ చెప్పాలి. అర్థమైందమ్మా? ఎవరికి? రైట్. రాజ్యసభతో సంబంధం లేనటువంటి బిల్స్ ఏంటి? ఫైనాన్స్ బిల్, మనీ బిల్. రైట్. జనరల్ బిల్ విషయంలో కానీ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో కానీ లోక్సభలో పాస్ అయితే రాజ్యసభ హోల్డ్ చేయొచ్చు, రాజ్యసభలో పాస్ అయితే లోక్సభ హోల్డ్ చేయొచ్చు. రెండు పాస్ అయినాక ప్రెసిడెంట్ అయినా హోల్డ్ చేయొచ్చు. ప్రెసిడెంట్ హోల్డ్ చేస్తే వాకెట్ వీటో. ఏ వీటో? ఏ వీటో? క్లారిటీ వచ్చింది కదా? రైట్. ఇప్పుడు ప్రెసిడెంట్ లోక్సభలో సమావేశాలు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఈయన హౌస్ ఈజ్ అడ్జర్న్ అంటాడు. విన్నారా మీరు ఎప్పుడైనా? వకీల్ సాబ్ సినిమాలో చూసిండ్రు కదమ్మా, హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 2 hours అంటాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఎస్ ఆర్ నో? హౌస్ ఈజ్ అడ్జర్న్ అంటాడు. అడ్జర్న్ అంటే ఏంటి? టెంపరరీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సెషన్. టెంపరరీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సెషన్ ఏమనాలా? అడ్జర్న్మెంట్ మోషన్. ఏమనాలి? అడ్జర్న్మెంట్ మోషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టెంపరరీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది సెషన్ ఈస్ కాల్డ్ అడ్జర్న్మెంట్. ఒకవేళ హౌస్ ని అడ్జర్న్ చేయాలి, నో నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎనీవన్. స్పీకర్ యునానిమస్ పవర్, అది అడ్జర్న్ చేయొచ్చు, బట్ టెంపరరీగా పోస్ట్పోన్ చేయొచ్చు. అర్థమైందమ్మా? నెక్స్ట్, హౌస్ ఈజ్ ప్రోరోగ్. ఏమన్నారు? హౌస్ ఈజ్ ప్రోరోగ్ అన్నారు. ప్రోరోగేషన్ అంటున్నాం. దీన్ని లాంగ్ టైం పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు. మరి లాంగ్ టైం పోస్ట్పోన్మెంట్ చేయాలి అంటే డెఫినెట్ గా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? ప్రెసిడెంట్. ఎవరి పర్మిషన్? ప్రెసిడెంట్. ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఓన్లీ వి ఆర్ ఏబుల్ టు మేక్ గట్టిగా ప్రోరోగేషన్. టెంపరరీ పోస్ట్పోన్మెంట్ అయితే, లాంగ్ టర్మ్ పోస్ట్పోన్మెంట్ అయితే హౌస్ ఈజ్ సైన్ ఇన్ డై. ఏమన్నా? హౌస్ ఈజ్ సైన్ ఇన్ డై. సైన్ ఇన్ డై అంటే ఏంటి? సడన్లీ స్టాప్ ద సెషన్, దర్ ఇస్ నో ఫర్దర్ సెషన్స్. అట్లాంటి దాన్ని ఏమంటాం మనం? సైన్ ఇన్ డై. సడన్ గా ఆపేశారు సెషన్ ని, ఇక ముందు సెషన్స్ లేవు, అట్లాంటి సెషన్ ఏమనాలి మనం? ఇది కూడా ప్రీ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంటే చేయాలి. జరుగుద్దా సార్? ఎస్. కరోనా టైంలో పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయినాయి. మెంబర్స్ అందరికీ ర్యాపిడ్ టెస్ట్ చేసి లోపలికి పంపించారు. సెషన్ స్టార్ట్ అయింది, గంట సేపు నడిచింది. సడన్ గా ఒక మెంబర్కి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. వెంటనే స్పీకర్ ప్రెసిడెంట్కి ఇంటిమేట్ చేశారు, ఎందుకంటే అందరం అయితే రాపేరి, అందులో ముసలోళ్ళు ఉన్నారు, అందరూ
ఆపేయండి అని చెప్పిండ్రు. అప్పుడు హౌస్ ఈజ్ సైన్ ఇన్ డై అన్నాడు స్పీకర్. బొంబిర్లా హౌస్ ఈజ్ సైన్ ఇన్ డై అన్నాడు. ఇవాళతోటి దుకాణం మంది ఇక రేపటి నుంచి దుకాణం లేదని చెప్పిండు. దాన్ని ఏమనాలి మనం? జరుగుద్దా అంటే ఇట్లాంటి జరుగుద్ది. అర్థమైందమ్మా? కాబట్టి 3 words ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏమన్నాం? అడ్జర్న్మెంట్ మోషన్. వాట్ ఈస్ అడ్జర్న్మెంట్ మోషన్? అంటే టీ బ్రేకో, లంచ్ బ్రేకో, ఇంకేమైనా బ్రేకో కావాలనుకున్నప్పుడు ఏమనాలా? ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తా మీకు. అప్పుడు నేను ఏమనాలా? హౌస్ ఈస్ అడ్జర్న్ ఫర్ రైట్. సండే క్లాస్ ఉంటే మళ్ళీ సండే క్లాస్ ఉంది, అప్పుడు నేనేమనాలా? హౌస్ ఈస్ ప్రోరోగ్ అనాలా. ఏమనాలా? ఈ రోజుతో అయిపోద్ది క్లాస్, రేపటి నుంచి పాలిటీ లేదు, అప్పుడు ఏమనాలా? హౌస్ ఈస్ సైన్ ఇన్ డై అనాలా. అర్థమైందమ్మా? సో నేను మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఇచ్చే బ్రేక్ ని, నెక్స్ట్ వారానికి జరిగే బ్రేక్ ని, అదే క్లాస్ అయిపోయింది సైన్ ఇన్ డై అనాలి. అర్థమైంది కదమ్మా? దట్ ఈస్ వాట్ ద వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూస్డ్ బై ద స్పీకర్ ఇన్ పార్లమెంట్. చాలా సార్లు క్వశ్చన్ అడుగుతా ఉంటాడు. ఒకవేళ రేపటి నుంచి క్లాస్ లేదు, ఇవాళ నేను చెప్పాలి సార్కి. ఏమని చెప్పాలా? సార్ రేపటి నుంచి క్లాస్ ఉండదు, ఇంకా అయిపోద్ది ఇవాళ పాలిటీ, రేపటి నుంచి వేరే సబ్జెక్ట్ ఇవ్వాలి అని చెప్పాలి. అప్పుడు ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అప్పుడు నేను ఏం చేయాలా? ప్రోరోగ్ గాని సైన్ ఇన్ డై గాని చేయాలి. అర్థమైందమ్మా? అది అంటే ఈ రెండింటికి ఎవరి పర్మిషన్ ఉండాలి? దీనికి మాత్రం యునానిమస్ పవర్, మన ఇష్టం. సార్ నేను బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తాను చెప్పాలా శ్రీనివాస్ రెడ్డి సార్కి? అవసరం లేదు కదా. నా ఇష్టం ఇవ్వచ్చు కదా, ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, నా ఇష్టం. ఎస్ సార్ నో రైట్. అంతేగాని కరెక్ట్ గా 9:30కే ఇవ్వండి, 10కే ఇవ్వండి, రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? మంచిగా ఉంటాం మనం, మంచి డిస్కషన్ లా. అప్పుడు బ్రేక్ ఇవ్వమని ఇస్తే ఓయా ఫస్ట్ తర్వాత ఇచ్చుకుంటా నేను అని చెప్తానా లేదా? అట్లా అనమాట. అర్థమైందమ్మా? ఈ 2 విషయాలు మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ నేను నెక్స్ట్ వీక్ క్లాస్ చెప్తా అన్నాను అనుకోండి, సార్ రేపు కూడా చెప్పాలి కదా మీరు అని సార్ అడగొచ్చు. అర్థమైందా? కాబట్టి ఉండాలి. అర్థమైందమ్మా? రైట్. ఇంకా స్పీకర్ కొన్ని యునానిమస్ పవర్స్ ఉంటాయి. ఏంటి సార్ యునానిమస్ పవర్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఇక్కడ వెదర్ ఏ బిల్ ఈస్ మనీ బిల్ ఆర్ నాట్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? గట్టిగా ఆయనకున్న యునానిమస్ పవర్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ బైఫర్కేషన్ బిల్ ఉంది. ఫస్ట్ దాన్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్ గా అప్పుడు కరియాముండా ఉన్నారు. ఆయన ఏమన్నాడు? ఇది నాకు సంబంధించిన బిల్లు కాదు, లోక్సభకు పంపించండి అన్నారు. లోక్సభకు పంపిస్తే అప్పుడు స్పీకర్ మీరా కుమార్ ఎవరన్నారు? ఎస్, దిస్ ఇస్ ద ఫైనాన్స్ మ్యాటర్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ, ఇట్ మస్ట్ బి పాస్ ఇన్ లోక్సభ అని చెప్పింది ఆమె. అప్పుడు ఆ బిల్లుని లోక్సభలో పాస్ చేశారు. అంటే వెదర్ ఏ బిల్ మనీ బిల్ ఆర్ నాట్ డిసైడ్ చేసేది ఎవరమ్మా? గట్టిగా లోక్సభ స్పీకరే. ఎవరైనా యాంటీ డిఫెక్షన్ కి పాల్పడితే, వాట్ ఈస్ యాంటీ డిఫెక్షన్? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అవ్వడం. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 10th షెడ్యూల్లో చేర్చాం మనం దేన్ని గట్టిగా యాంటీ డిఫెక్షన్. గట్టిగా ఏమన్నా? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అవ్వడాన్ని ఏమంటాం మనం? ఆ గెలిచిన మెంబర్ పైన యాక్షన్ తీసుకునే బాధ్యత ఎవరిది? స్పీకర్. ఎవరిదమ్మా? స్పీకరే వాళ్ళ మీద బాధ్యత తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఆ బాధ్యత ఎవరిది? సార్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో అంతా పార్టీ ఫిరాయింపులో జరుగుతున్న జంప్ జిలానీ గాళ్ళే ఉన్నారు, మరి ఎట్లా సార్? అందుకనే స్పీకర్ మీద యాక్షన్ తీసుకుంటున్నాయి కోర్టులు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఫస్ట్ స్పీకర్ మధుసూదనాచారి స్పీకర్ గా ఉన్నప్పుడు కొంతమంది యాంటీ డిఫెక్షన్ కి పార్టిసిపేట్ చేశారు. పాపం ఇప్పటికి కూడా మధుసూదనాచారి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసులో. అర్థమైందమ్మా? ఇది కంపల్సరీ. అలాగే నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే ఫ్లోర్ క్రాసింగ్. ఎవరైనా ఫ్లోర్ క్రాసింగ్ కి ఎఫెక్ట్ అయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఫ్లోర్ క్రాసింగ్ మీన్స్ వాట్? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అఫీషియల్ గా వెళ్ళడం. ఇక్కడ ఏంటి అంటే బయట అవుట్ ఆఫ్ పార్లమెంట్ జరిగితే, ఇక్కడేమో విత్ ఇన్ ద పార్లమెంట్. జరుగుద్దా అంటే జరుగుద్ది. అర్థమైందా? అంటే ఈయన లీడింగ్ పార్టీ మెంబర్ అయ్యి ఉండి అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, అపోజిషన్ పార్టీ మెంబర్ అయ్యి ఉండి లీడింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోర్ క్రాసింగ్. రఘురామకృష్ణన్ రాజు వైఎస్ఆర్సిపి
వైఎస్ఆర్సీపీ అయ్యుండి కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్ గా మాట్లాడి వేరే పార్టీకి సపోర్ట్ చేస్తాడు. దట్ ఈస్ ఫ్లోర్ క్రాసింగ్. జనరల్ గా మాట్లాడితే ఏం కాదు, బిల్స్ విషయంలో అట్లా చేయొద్దు. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు రఘురామకృష్ణరాజు బీజేపీ అనుకుందామమ్మా, బీజేపీ వాళ్ళు బిల్లు పెట్టిండ్రు, కానీ ఈయన ఏం చేసిండు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసిండు. అది ఫ్లోర్ క్రాసింగ్. అర్థమైందా? అలాగే హార్స్ ట్రేడింగ్ జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా స్పీకర్దే. హార్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను మీకు ఒకసారి, ఏమన్నానంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే 273 మెంబర్స్ కావాలి. 270 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ని కొనాలి. కొనడాన్ని హార్స్ ట్రేడింగ్ అంటారు. అర్థమైందా? పార్లమెంట్లో హార్స్ ట్రేడింగ్ జరిగితే దాని మీద యాక్షన్ తీసుకునే బాధ్యత కూడా ఎవరిది? స్పీకర్. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా నేను చెప్పింది? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే 273 మెంబర్స్ కావాలమ్మా. రైట్. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఎందుకని? ఆయనకి 270 మెంబర్సే సపోర్ట్ చేశారు. ఇంకా ఎంతమంది కావాలి? 3 మెంబర్స్. వైఎస్ఆర్సీపీ వాళ్ళనో, లేదు అంటే కాంగ్రెస్ వాళ్ళనో, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళనో వాళ్ళను కొనుక్కోవాలనుకుంటున్నారు. అట్లా కొంటే దాన్ని ఏమంటారంటే హార్స్ ట్రేడింగ్. ఏమనాలి? అట్లా కొనడం నేరం అనమాట. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గట్టిగా లేమ్ డక్ సెషన్ ని కండక్ట్ చేసే బాధ్యత కూడా స్పీకర్ది. ఏం సెషన్ అన్నా? లేమ్ డక్ సెషన్. ఏం డక్? లేమ్ డక్. వాట్ ఈస్ మీన్ బై లేమ్ డక్ సెషన్? లేమ్ డక్ సెషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేకి ఈ పార్లమెంట్ అయిపోతుంది, లోక్సభ అయిపోతుంది. తర్వాత జూన్లోనో కొత్త పార్లమెంట్ వచ్చింది, కొత్త లోక్సభ వచ్చింది. ఇప్పుడు పాత వాళ్ళందరూ మళ్ళీ వస్తారని లేదుగా. అర్థం కాలేమా? ఈసారి ఉన్న ఎంపీలందరూ మళ్ళీ గెలిచి వస్తారని లేరుగా. ఇప్పుడు పాత ఎంపీలతోటి కొత్త ఎంపీలతోటి కలిపి ఒక పార్టీ పెట్టాలి. చాయ్ పార్టీయో బిస్కెట్ పార్టీయో పెట్టాలి. ఎవరైనా? స్పీకర్. దాన్ని ఏమంటారంటే లేమ్ డక్ సెషన్. మరి ఏ స్పీకర్? కొత్త స్పీకరా పాత స్పీకరా? పాత స్పీకర్. ఎందుకంటే కొత్త స్పీకర్ వచ్చేంత వరకు పాత స్పీకర్ ఉంటాడు కదా. అప్పుడు ఆ సెషన్ ఏమంటామంటే లేమ్ డక్ సెషన్ అంటారు. అర్థమైందా? సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజుతో మీకు క్లాస్ అయిపోతుంది, మళ్ళీ కొత్త క్లాస్ వాళ్ళు వస్తారుగా, కొత్త క్లాస్ వాళ్ళని పాత క్లాస్ వాళ్ళని కలిపి ఒక సెషన్ చెప్పాలి. దాన్ని ఏమంటారంటే లేమ్ డక్ సెషన్. దీస్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏమన్నాం? లేమ్ డక్ సెషన్ అంటే ఓల్డ్ మెంబర్స్, న్యూ మెంబర్స్ ఇద్దరితో కలిపి ఏర్పాటు చేసేటువంటి సెషన్ ని మనం ఏమనాలా? లేమ్ డక్ సెషన్ అంటాం. అపోజిషనే కావచ్చు, వేరే కావచ్చు. స్పీకర్ ఎవరిని? ఇప్పుడు హార్స్ ట్రేడింగ్ లో దొరికితేనే 270 ఉన్నట్టు, వాళ్ళకి 3 మెంబర్స్ లేనట్టే. విషయం ఏంటంటే 270 మంది ఉన్నారు కదా, ఇంకో 3 కావాలి కదా. నువ్వు అనేది ఏంటంటే ఈ 3 గనక సపోర్ట్ చేసిండ్రు, వీళ్ళు డబ్బులు ఇస్తే సపోర్ట్ చేసిండ్రు, ఇప్పుడు ప్రధానమంత్రి అయిండు, అప్పుడు వీళ్ళని ఉంచుతారా సస్పెండ్ చేస్తారా అనేది నీ క్వశ్చన్. అదే కదా నీ క్వశ్చన్. అసలు ఈ ముచ్చటే రాదు స్పీకర్ దగ్గరికి. ఇప్పుడు 270 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 3 కొనడం అనేది ఇల్లీగల్. అప్పుడు ఆ 3 ముందే సస్పెండ్ చేస్తారు, సపోర్ట్ చేయకముందే. సపోర్ట్ చేసినాక కాదు. అర్థమైందా? ఈ 3 ఇట్లా డబ్బులు తీసుకొని సపోర్ట్ చేసిరని స్పీకర్కి తెలిసింది, ముందే సస్పెండ్ చేస్తారు. అసలు మళ్ళీ సపోర్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అదంతా దేవుడు సార్, తర్వాత దేవుడి గారు కాదు, ముందే సపోర్ట్ చేయాలి, ముందే సస్పెండ్ చేయాలి. అర్థమైందా? దట్ ఈస్ వాట్. క్లారిటీ వచ్చింది కదమ్మా? రైట్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. వాట్ ఈస్ అర్జెంట్? గట్టిగా ఏమన్నా? టెంపరరీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సెషన్. ఏమనాలి దాన్ని? అర్జెంట్. వాట్ ఈస్ ప్రోరోగ్? లాంగ్ టర్మ్ పోస్ట్పోన్మెంట్. రైట్. అలాగే వాట్ ఈస్ సైన్ అండ్ డై? సడన్లీ స్టాప్ ద సెషన్, దెర్ ఇస్ నో ఫర్దర్ సెషన్స్. వాట్ ఈస్ ఇంకేమన్నా మనం? అంతేనా? సెషన్స్ ఇవి. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్
యాంటీ డిఫెక్షన్. యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చిందంటే మహారాష్ట్రలో ఆయారాం గయారాం అనే కల్చర్ ఉండేది. ఆయారాం గయారాం కల్చర్ ఉండేది. కొన్నిసార్లు అపోజిషన్ పార్టీ రూలింగ్లోకి వచ్చేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 73 సీట్స్ వస్తే ఒక ఆయన పిఎం అవుతాడు అనుకుందాం. వీళ్ళ పార్టీ ఓన్లీ 25 సీట్స్ గెలుచుకుంది ఒక పార్టీ, ఇంకో పార్టీ 50 సీట్స్ గెలుచుకుంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు 50 అయినా ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా, 25 అయినా ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా? 50 అయినా కావాలన్నా, 25 అయినా కావాలన్నా? అందుకే నేను రాజకీయాలకు పంపించాలంటుంది. ఇట్లాంటి జేగులతో మ్యానిపులేషన్ బాగా. రైట్. జనరల్గా ఈయనకి ఇంకో 23 వస్తే సరిపోదు కదమ్మా, ఈయనకి చాలా కావాలి కదా. కానీ 25 వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 50 మందిని కొంటారు, కొన్ని వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అర్థమైందా? ఇట్లా జరిగేది గతంలో మహారాష్ట్రలో. తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు, గవర్నమెంట్ని ఫామ్ చేసేవాళ్ళు. ఇదంతా ఉండొద్దని రాజీవ్ గాంధీ హయాంలో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి యాంటీ డిఫెక్షన్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు కర్ణాటకలో బాగా జరుగుద్ది ఇట్లాంటిది. కర్ణాటకలో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత అందరినీ గోవా తీసుకుపోయి రీసార్ట్లలో పెడతారు. చాలాసార్లు పేపర్లలో చూస్తుంటారు మీరు. ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోకుండా లీడింగ్ పార్టీ తీసుకుపోయి గోవాలో పెట్టి వాళ్ళని మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకొస్తుంది అన్నట్టు. ఇక్కడ ఉంటే ఎవడొకడు కొంటాడు. ఇట్లాంటి సందర్భంలో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అదృష్టవంతులు. ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లకు అమ్ముడుపోతారు. 100 కోట్లకు అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి. అర్థమైందమ్మా? అట్లా ఏం చేస్తాయి 100 కోట్లు? ఎస్ఆర్ నో? ఒకసారి అట్లాంటి సందర్భంలో ఎమ్మెల్యే అయితే చాలంతే. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అగో ఇది మొత్తం మీద పార్లమెంట్లో జరిగేటువంటి డిస్కషన్స్. చల్, బిల్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని టైప్ ఆఫ్ బిల్స్ ఉంటాయి జనరల్గా? ఏమేమి ఉంటాయి? జనరల్ బిల్, మనీ బిల్, ఫైనాన్స్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. రైట్. సో మనీ బిల్లా కాదా అని ఎవరు చెప్తారు గట్టిగా? లోక్సభ. ఏం చెప్తారైనా? మనీ బిల్ ఆర్ నాట్ డిసైడెడ్ బై ఎవరైనా? లోక్సభ స్పీకర్. ఈ మనీ బిల్ డెఫినెట్ గా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? లోక్సభ. లోక్సభ నుంచి రాజ్యసభకు వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేయాలా? చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ పాస్ అవ్వాలా కంపల్సరీగా? లేదు. 14 days లోపల పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. పాస్ అయితే హ్యాపీ, ఒకవేళ పాస్ అవ్వకపోయినా పాస్ అయినట్టే లెక్క. దీన్ని ప్రెసిడెంట్ రిటర్న్ పంపించచ్చా? డెఫినెట్గా ఏం చేయాలా? గట్టిగా డెఫినెట్గా ఏం చేయాలా? సైన్ చేయాలి. ఎవరైనా? ఏ బిల్ అమ్మా? జనరల్ బిల్ అయితే లోక్సభకు వెళ్ళిన తర్వాత రాజ్యసభకు వెళ్ళాలి. రాజ్యసభలో మాక్సిమం ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు? 6 months తర్వాత బిల్లుని సస్పెండ్ చేసి మళ్ళీ కొత్త బిల్లు పెడతారు. ఇప్పుడు కొత్త బిల్లు పెట్టిన తర్వాత మళ్ళీ లోక్సభలో డిస్కషన్ చేయాలా? కొత్త బిల్లు అంటే కొత్త బిల్లే కదా, కొత్త బిల్లు అంటే కొత్త బిల్లే కదా, మళ్ళీ డిస్కస్ చేయాల్సిందే కదా. అర్థమైందా? ఆల్రెడీ లోక్సభలో పాస్ అయింది కదా సార్, కొత్త బిల్లు పెట్టినాక మళ్ళీ లోక్సభలో డిస్కస్ చేయాలనే క్వశ్చన్కి నేను చెప్తున్నా ఆన్సర్. చేయాలా? డెఫినెట్గా చేయాలి. అర్థమైందమ్మా? అప్పుడు రాజ్యసభలో కంపల్సరీ పాస్ చేయాలా? రాజ్యసభలో కంపల్సరీ పాస్ చేయాలా? అవసరం లేదు. పాస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. హోల్డ్ చేయాలి, హోల్డ్ చేయకపోవచ్చు. అర్థమైందమ్మా? మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ సైన్ చేయాలా? 2 వీటో పవర్స్ని వాడుకోవచ్చు. ఒకటి సస్పెన్సివ్, ఇంకొకటి 2 వాడుకోవచ్చు. అర్థమైంది కదా? సో దిస్ ఇస్ వాట్ ద యునానిమస్ పవర్స్ ఆఫ్ ఎవరికి? గట్టిగా లోక్సభ, గట్టిగా లోక్సభ స్పీకర్. ఒక క్లారిటీ వచ్చింది లోక్సభ గురించి. ఎనీ క్వశ్చన్స్? కాన్స్టిట్యూషన్లో అయితే అది చెప్పలేదమ్మా, సమాజంలో అయితే జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఆయన ఉన్నాడు అనుకోమ్మా. వినండి వినండి వినండి, నేను చెప్తా. నేను చెప్పిన తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే, ఎన్నున్నాయి వాళ్ళకి సీట్లు? 64 సీట్లు ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు ఒక ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన కాంగ్రెస్లోకి రావచ్చా అనేది మీ క్వశ్చన్, అంతే కదా.
ఒకవేళ కాంగ్రెస్ రావాలనుకుంటే ఆయన ఏం చేయాలంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆయన ఆయన ఎమ్మెల్యే సీట్కి రిజైన్ చేసి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి అప్పుడు కాంగ్రెస్లోకి రావాలి. అంతేగాని డైరెక్ట్గా వచ్చి అక్కడ బీఆర్ఎస్ కండువా కింద పడేసి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వచ్చా అనేది మీ క్వశ్చన్. అంతే కదా, ఇప్పుడు అవుతున్నారు అట్లా. కానీ అది ఎగెనిస్ట్ టు కాన్స్టిట్యూషన్, ఎగెనిస్ట్ టు ఫండమెంటల్ రైట్స్, ఎగెనిస్ట్ టు యాంటీ డిఫెక్షన్. అర్థమైందా? ఇప్పుడు అట్లా వచ్చిన ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్పీకర్ది. అర్థమైందమ్మా? ఇప్పుడు స్పీకర్కి ఏం అధికారం ఉంటుందంటే ఆయన్ని ఎమ్మెల్యేగా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయలేదనుకోండి, స్పీకర్ మీద యాక్షన్ తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుంది. సస్పెండ్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు. అర్థమైందా? సస్పెండ్ అయితే మళ్ళీ ఎలక్షన్ పెడతారు, మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేని తీసుకుంటారు. అర్థమైంది కదా? అది ప్రొసీజర్ యాక్చువల్గా. ఓకేనా? రైట్. ఇంకా అంతే కదా? రైట్. సో రిమైనింగ్ మళ్ళీ బ్రేక్ తర్వాత చూద్దాం.